Well, good morning team. Yesterday we have discussed about few classes కదండి. మనం ఎస్టర్డే వాల్యూ క్లాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అలాగే జస్టిఫైడ్ క్లాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అలాగే యూసేజ్ క్లాస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అవునా? యూసేజ్ క్లాస్ ఎందుకు అంటే మనం ఎస్పెషల్ యూసేజ్ క్లాస్ని న్యూమరిక్ డేటా ఐటమ్స్ మీద మాత్రమే యూస్ చేస్తాము. అది కూడా ఎందుకంటే టు store our data in different formats. What are those different formats in the sense? Zonal decimal format and binary format and packet decimal format. అవునా? ఇందులో డిఫాల్ట్ వన్ వచ్చి జోనల్ డెసిమల్ ఫార్మాట్ అని మనం నేను చెప్పుకున్నాం. అవునా? దానికి మనము జస్ట్ సింపుల్గా ఇప్పుడు మనం ఎలాగైతే డిక్లేర్ చేస్తామో అలా డిక్లేర్ చేస్తే సరిపోతుంది. సో అలా డిక్లేర్ చేస్తే సరిపోతుంది. ఎలా? ఇలాగా. అవునా? ఇది లెవెల్ నెంబర్, వేరియబుల్ నేమ్ అండ్ పిక్చర్ క్లాస్ అండ్ 9/10. అదే మనము మన న్యూమరిక్ డేటాని డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం స్టోర్ చేయాలి అంటే, ఒకవేళ మనము బైనరీ ఫార్మాట్లో కానీ లేకపోతే ప్యాకెట్ డెసిమల్ ఫార్మాట్లో కానీ మనము స్టోర్ చేయాలి అంటే వీ షుడ్ యూజ్ ది ఎక్స్ట్రా స్టేట్మెంట్. వాట్ ఇస్ ఎక్స్ట్రా స్టేట్మెంట్ ఇన్ ద సెన్స్? కాంప్ అండ్ కాంప్3. అవునా? కాంప్లో మనం కాంప్ అనే పదాన్ని వాడామనుకోండి, అప్పుడు మన యొక్క వేరియబుల్ అంటే మన యొక్క డేటా జీరోస్ అండ్ వన్స్లోకి అంటే బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోయి తక్కువ మెమరీలోకి స్టోర్ అవుతుంది. అదే మనము కాంప్3 వాడామనుకోండి, అది మనకి తక్కువ మెమరీలోనే మన డేటా కూడా స్టోర్ అవుతుంది. అంటే ఎలా? ఒక బైట్లో 2 digits స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ తక్కువ మెమరీ అంటే ఎలా మనం డిసైడ్ అవుతాం సార్ అంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను నిన్న. సో ఇక్కడ మనం జోనల్ డెసిమల్లో ఇక్కడ చూడండి, జోనల్ డెసిమల్లో మనం ఏ వేరియబుల్ డిక్లేర్ చేసినా కూడా ఇట్ విల్ టేక్ 1 byte. చూడండి ఇక్కడ హియర్ ఇన్ జోన్ డెసిమల్ ఇన్ 1 byte it will store 1 digit, but in the case of binary and packet decimal it's not like that. in binary format in less memory ఇక్కడ చూడండి, ఇక్కడ మనము 9/5 ఇచ్చాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము 9/5 ఇచ్చాం. 9/5 ఇచ్చి మనం డేటాని 1 2 3 4 5 అని పాస్ చేస్తున్నాం. బట్ ఇక్కడ యాజ్ పర్ మనకి సిస్టమ్ అయితే మనకి ఇది ఎన్ని బైట్స్ తీసుకోవాలి? 5 bytes ఆక్యుపై చేసుకోవాలి. బట్ హియర్ ఇట్ విల్ ఆక్యుపై ఓన్లీ 4 bytes, ఎందుకంటే ఇక్కడ మనం కాంప్ యూస్ చేసాం కాబట్టి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం 9/4 నుంచి 1 2 3 4 పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా మనకి యాజ్ పర్ సిస్టమ్ అయితే మనకి 4 bytes ఆక్యుపై చేసుకోవాలి. బట్ హియర్ ఇట్ విల్ ఆక్యుపై ఓన్లీ 2 bytes. అది ఎలా సార్ డిసైడ్ అవుతుంది అంటే, ఇన్ comp3 the memory allocation depends upon the memory boundaries as shown below. That means if you give from 9/1 to 9/4, then it will take only 2 bytes of memory. If you give 9/5 to 9/9, it will take 4 bytes of memory. And if you give 9/10 to 9/18, it will take only 8 bytes of memory. అంటే ఏంటంటే, మీరు 1 నుండి 4 ఇచ్చారనుకోండి, అంటే మీరు ఎంతనే ఇవ్వండి, 9/1 ఇవ్వచ్చు, 9/2 ఇవ్వచ్చు, 9/3 ఇవ్వచ్చు, 9/4 ఇవ్వచ్చు, ఎంతనే ఇవ్వచ్చు, ఇట్ విల్ టేక్ ఓన్లీ 2 bytes ఆఫ్ మెమరీ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము 9/4 ఇచ్చాం కదా, ఇక్కడ మనం 9/4 ఇచ్చాం. బట్ హియర్ ఇట్ విల్ టేక్ ఓన్లీ 2 bytes ఆఫ్ మెమరీ అండ్ ఇట్ విల్ కన్వర్ట్ ది డేటా ఇంటూ బైనరీ ఫార్మాట్ అండ్ ఇట్ విల్ స్టోర్ దట్ బైనరీ డేటా ఇన్ దిస్ లెస్ మెమరీ. ఈ విధంగా మనకి మెమరీ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ మనం ఎంత ఇచ్చాం? 9/5 ఇచ్చాం. ఒకవేళ మీరు 9/6, 7, 8, 9 ఎంత ఇచ్చినా కూడా మీకు ఇక్కడ ఓన్లీ 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. 9/5 అంటే యూ కెన్ పాస్ మ్యాక్సిమం 9 digits. అదే 9/6 అంటే యూ కెన్ పాస్ మ్యాక్సిమం 6 digits. 9/7 అంటే యూ కెన్ పాస్ మ్యాక్సిమం 7 digits. 9/9 అంటే యూ కెన్ పాస్ మ్యాక్సిమం 9 digits అన్నట్టు. అటువంటి 9 digits మనం జోన్ డెసిమల్ అనుకోండి 9 bytes తీసుకుంటుంది. But in the case of comp, that means in the case of binary format, it will take only 4 bytes of memory, and in that less memory it will store this huge data. అంటే ఇలా అన్నట్టు. చూడండి,
ఇప్పుడు మీరు ఇలా ఇచ్చారనుకుందాం, ఏంటి బైనరీ BINARY, సారీ, బైనరీ ఫార్మాట్ 1 FMT1. ఇక్కడ మీరు పిక్ 9 of 9 కాంప్ వాల్యూ మీరు 1 2 3 4 5 6 7 8 9 మీరు ఇలా ఇచ్చారనుకుందాం. మీరు ఇలా ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. తర్వాత మీరు ఇక్కడ WS zone2 FMT అని చేసి పిక్ 9 of 9, దీనికి వాల్యూ 1 2 3 4 5 6 7 8 9 మీరు ఇలా ఇచ్చారనుకుందాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనము విత్ కాంపు, ఇది విత్ కాంపు, ఇది వితౌట్ కాంపు, అంతేనండి. ఇది విత్ కాంపు, ఇది వితౌట్ కాంపు అన్నట్టు. చూడండి, ఇది విత్ కాంపు, ఇది వితౌట్ కాంపు. అంటే ఇదేంటి, మనకి జోనుడ్ డెసిమల్ ఇలా అన్నట్టు. సో ఇక్కడ సిస్టము ఎంత మెమరీ ఆక్యుపై చేసుకుంటుంది అంటే ఇక్కడ చూడండి, మనము 9 of 9 ఇచ్చాం, కానీ ఇక్కడ మనకి కాంప్లో ఎలా ఫాలో అవుతుంది చూడండి. 9 of 9 అంటే ఇక్కడ ఈ బౌండరీ మనం ఫ్రమ్ 9 of 5 to 9 of 9 ఇట్ విల్ టేక్ ఓన్లీ 4 bytes ఆఫ్ మెమరీ. కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటుంది, ఇట్ విల్ టేక్ ఓన్లీ జస్ట్ 4 bytes ఆఫ్ మెమరీ లైక్ దిస్. ఇలా 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఇందులో మనకి ఈ 1 2 3 4 5 6 7 8 9 అనేది మనకి 2s, అంటే 2 కాంప్లిమెంట్తో మనకి అంటే 2తో LCM తెలుసు కదా మీకు, LCM ప్రాసెస్ అలా కన్వర్ట్, అంటే ఆ 2తో LCM జరిగిపోయి మీకు 0s and 1sగా కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఎంతో అంత వాల్యూ అండి. ఇలా ఇలా స్టోర్ అయిపోతున్నట్టు. మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, మీకు ఏదో ఒక వాల్యూ ఇలా కనబడుతుంది, అంటే మీకు అర్థం అవ్వదు ఎప్పుడు ఇది ఫైల్ ఉన్నప్పుడు. అదే మీరు జోన్ డెసిమల్ అనుకోండి, హియర్ ఇట్ విల్ టేక్ 9 bytes ఆఫ్ మెమరీ లైక్ దిస్. ఇలా 9 bytes తీసుకుంటుంది. ఇలా తీసుకొని మీకు డేటాని ఇలా స్టోర్ చేస్తున్నట్టు. సో మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, మీకు యాజ్ యూజువల్గా కనబడుతున్నట్టు, ఇలా మీకు కనబడుతుంది అన్నట్టు. బట్ ఇక్కడ కాంపు 3 కూడా అడ్వాంటేజెస్ ఏంటంటే అంటే ఇక్కడ మనకి ఎక్కువ డేటాని మనము తక్కువ మెమరీలో మనము స్టోర్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఎంత డేటా అయితే స్టోర్ చేయాలి అంత మెమరీ మనకి ఇక్కడ కావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి డేటా అనేది సెక్యూర్, అంటే నోబడీ కెన్ రీడ్ ది డేటా, అంటే ఇక్కడ ఎనీబడీ కెన్ రీడ్ ది డేటా. కాబట్టి మనకి క్లయింట్స్ రియల్ టైంలో కూడా ఎలా చేస్తారు అంటే, క్లయింట్స్ మనకి ఫైల్స్ సెండ్ చేసేటప్పుడు మనకి రీడబుల్ ఫార్మాట్ ఆఫ్ సెండ్ చేయరు ఫైల్స్ని. సో మనకి ఎప్పుడు కూడా కాంప్3 వేరియబుల్స్ యూజ్ చేసి వాళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మన యొక్క శాలరీ అమౌంట్, వాళ్ళ క్లెయిమ్స్ అమౌంట్స్ అవన్నీ వాళ్ళు కంప్రెస్ చేసి ఈ విధంగా పంపిస్తారు. అంటే అర్థం కాని లాంగ్వేజ్లో వాళ్ళు మనకు పంపిస్తారు అన్నట్టు. వాటిని మనము ఈ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా కింద, అంటే నెక్స్ట్ కాన్సెప్ట్, ఆ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ యూజ్ చేసి మనం దీన్ని రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకొని, తర్వాత మనం రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకొని దీన్ని మనం రిపోర్ట్లోకి జనరేట్ చేస్తాం. ఐ విల్ షో ఎవ్రీథింగ్ అండి. కాబట్టి మీరు నో నీడ్ టు వరీ, ఓకేనా. ఈవెన్ కాంప్3 ఆల్సో అండి, కాంప్3 ఆల్సో అంతే. కాంప్3లో కూడా హియర్ ఆల్సో వీ కెన్ స్టోర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ వెరీ లెస్ మెమరీ. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ 9 of 5 ఇచ్చారు, అండ్ హియర్ యువర్ స్టోరింగ్ 1 2 3 4 5, దట్ మీన్స్ యువర్ స్టోరింగ్ 5 digit of value. But here our system will take only 3 bytes of memory. 3 bytes మెమరీ తీసుకొని ఇక్కడ 2 digitsని ఒక్కొక్క బైట్లో స్టోర్ చేస్తుంది అన్నట్టు. ఇది ఎలా సార్ డిసైడ్ అవుతుంది అంటే, ఇక్కడ ఇది డిపెండ్స్ అపాన్ సమ్ ఫార్ములా అండి. ఇన్ కాంప్3 ది మెమరీ అలొకేషన్ డిపెండ్స్ అపాన్ సమ్ length of the picture class, or depends upon the value which you provide in picture class అన్నట్టు. అంటే పిక్చర్ క్లాస్ మీరు ఏ వాల్యూకి ప్రొవైడ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మెమరీ అలొకేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు ఈవీ నెంబర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఇట్ విల్ టేక్ ఫర్ ఈవీ నెంబర్ ఇట్ విల్ టేక్ n/2 + 1 ఫార్ములా. అదే మీరు ఆడ్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ టేక్ n + 1/2 ఫార్ములా. చూడండి డిఫరెన్స్ ఉంది.
ఫస్ట్ n/2 తర్వాత +1. అదే ఆడ్కి అయితే n+1 తర్వాత /2 ఇది అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఎంత ఇచ్చారు? 9/5 ఇచ్చారు. 9/5 అంటే ఎంత? ఆడ్ నెంబర్. కాబట్టి ఇది ఏ ఫార్ములా తీసుకుంటుంది? కాబట్టి కింద ఉన్న ఫార్ములా తీసుకుంటుంది. అంటే n+1/2. n+లో 5 పెట్టండి. 5 + 1/2 అంటే ఎంత? 6/2. 6/2 ఇన్ ద సెన్స్ అవర్ సిస్టమ్ విల్ టేక్ 3 bytes ఆఫ్ మెమరీ. అవునా? కాబట్టి ఇది ఇలా తీసుకున్నది. అంటే ఇది ఫాలో అయ్యే ఫార్ములా ఇది అన్నట్టు. n+1/2 1/2 ఈ ఫార్ములా తీసుకుంటుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఇలా స్టోర్ చేస్తుంది. మరి ఇక్కడ ఈ లాస్ట్లో ఎఫ్ ఏంటి సార్ అంటే నేను మీకు చెప్పాను ఇదేంటి 1 byte, ఇది 1 byte, ఇది 1 byte. అవునా? 1 byte అంటే ఏంటి? ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మీరు చూస్తే చూడండి 1 byte ఈజ్ ఈక్వల్స్ టు 2 nibbles. అంటే ఇదొక నిబ్బలు తర్వాత ఇదొక నిబ్బలు. అవునా? ఇక్కడ నేను పక్కన వేశాను. ఇక్కడ నేను పైన కింద వేశాను అంతే. చూడండి 1 minute. యా ఇది వచ్చి ఫస్ట్ నిబ్బలు, ఇది వచ్చి సెకండ్ నిబ్బల్, ఇది వచ్చి ఫస్ట్ నిబ్బల్, ఇది వచ్చి సెకండ్ నిబ్బల్, ఇది వచ్చి ఫస్ట్ నిబ్బల్, ఇది వచ్చి సెకండ్ నిబ్బల్. సో ఇక్కడ మనము రాద్దాం. ఓకేనా? ఫస్ట్ నిబ్బల్ అండ్ నిబ్బల్ ఇలా అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ చూసారు ఇక్కడ సెకండ్ నిబ్బల్. ఇక్కడ సెకండ్ నిబ్బల్లో మనకి ఇది సైన్ అనేది స్టోర్ అవుతుందండి మనకి comp3లో. అదే జోనల్ డెసిమల్ అనుకోండి మనకి ఫస్ట్ నిబ్బల్లో స్టోర్ అవుతుంది. నేను మీకు అది ఇంకా క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు నో నీడ్ టు వరీ. ఓకేనా? ఇక్కడ చూడండి మనం ఇక్కడ 9/5 ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ మనము 1 2 3 4 5 అనేది పాస్ చేసాము. ఇది కూడా comp3. అవునా? ఓకే. ఇక్కడ కూడా మనకి ఇలాగే డేటా అనేది స్టోర్ అవుతుంది. అదే మీరు 1 minute మీకు ఇంకోటి చూపిస్తాను. ఇన్సర్ట్ చూడండి ఇది ఇప్పుడు మళ్ళీ మనకి విత్ comp3. సో ఇక్కడ మీరు WS01 విత్ comp3 FMT అని చేసి మీరు ఇక్కడ పిక్ 9/9 ఓకే 9/9 అని చేసి మీరు ఇక్కడ వాల్యూ ఇక్కడ మీరు comp3 ఇవ్వాలండి. comp3 వాల్యూ 1 2 3 4 5 6 7 8 9 ఇలా మీరు పాస్ చేశారనుకుందాం. ఇది వితౌట్ comp3 అంటే ఏంటిది? జోన్డ్ డెసిమల్. సో ఇక్కడ మీరు ఇది సేమ్ థింగ్ అన్నట్టు ZONED అండ్ FMT తర్వాత పిక్ 9/9 VILUE 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఇచ్చారనుకుందాం. సో ఇలా ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది అనేది ఇప్పుడు మనము చూద్దాం. చూడండి ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? 9/9 అంటే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఆడ్ నెంబర్. కాబట్టి అది ఏ ఫార్ములా తీసుకుంటుంది మనకి ఇప్పుడు? ఇలా n+1 తర్వాత /2. అవునా? కాబట్టి ఇక్కడ 9+1 అంటే ఎంత అండి? సో ఇక్కడ చూడండి 9+1/2 అంటే ఎంత అవుతున్నది? మొత్తం మీకు 5 bytes. అవునా? కాబట్టి ఇక్కడ మన సిస్టమ్ 5 bytesని ఆక్యుపై చేసుకుంటుంది. చూద్దాం అది ఎలా అనేది. ఇలా అన్నట్టు 2 3 4 5 ఎస్ ఇలా 5 bytesని ఆక్యుపై చేసుకుంటుంది. ఆక్యుపై చేసుకొని ఇక్కడ నుండి మనకు డేటా అనేది స్టోర్ అవుతున్నట్టు. అంటే ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ ఎఫ్ స్టోర్ అవుతుంది. తర్వాత దానికంటే ముందు 9, తర్వాత ఇక్కడ 8 7, తర్వాత ఇక్కడ 6 5, తర్వాత ఇక్కడ 4 3, తర్వాత ఇక్కడ 2 1 ఇలా డేటా అనేది మనకు స్టోర్ అవుతుంది. దీన్ని మనం డిస్ప్లే చేసామనుకోండి మనకి ఇది అర్థం అవ్వదండి. మనకి ఇలా ఏదో ఒక వాల్యూ అనేది ఇలా మనకు కనబడుతుంది అన్నట్టు.
ఇలా కనబడుతుంది. అదే మనము ఇక్కడ జోన్ డెసిమల్ అనుకోండి, ఇక్కడ మన సిస్టమ్ మొత్తము 9 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుందండి. ఎలా అంటే ఇలా. సో ఇక్కడ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అంతే, మనకు సింపుల్గా వాల్యూస్ ఎలాగైతే ఉన్నాయో అలాగే ఒక్కొక్క బైట్లో ఒక్కొక్క డిజిట్ మనకు నార్మల్గా రీడబుల్ ఫార్మాట్లోనే స్టోర్ అవుతుంది. సో మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, మీకు నార్మల్గానే ఇలా కనబడుతుంది అన్నట్టు ఇలా. సో ఇక్కడ యాక్చువల్గా మనం రియల్ టైంలో comp3ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఎస్పెషల్లీ టు స్టోర్ ది డెసిమల్ వాల్యూస్. అంటే ఇలా అన్నట్టు, ఇలా మనం డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనం comp3ని యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ మనము 9/5 v 9/2 అని ఇచ్చాం. అంటే ఎంత మొత్తం మనకి 5 + 2 మొత్తం 7 కాబట్టి ఇది ఏ ఫార్ములా తీసుకుంటుంది, n+1/2. అంటే n+1 అంటే ఎంత, 7+1/2. దట్ మీన్స్ 8/2. that means 4 bytes of memory in this way, like this. చూడండి లైక్ దిస్. తర్వాత ఇక్కడ మనకి సెకండ్ నిబుల్లో ఎఫ్ స్టోర్ అవుతుంది, తర్వాత ఫస్ట్ నిబుల్లో E0 స్టోర్ అవుతుంది. A0 అంటే E0 స్టోర్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్ బట్ 1 బైట్ ఉంది కదా, దాంట్లో మనకి E0 5, తర్వాత 4 3, తర్వాత 2 1 ఇలా స్టోర్ అవుతుంది అన్నట్టు. అర్థమైందండి. చూడండి ఇక్కడ నేను దాన్ని విడమర్చి రాసాను. చూడండి ఇది ఫస్ట్ నిబుల్, ఇది సెకండ్ నిబుల్. ఇక్కడ సైన్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఇన్ ది సెకండ్ నిబుల్ ఆఫ్ ది రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అండి. ఓకేనా, ఇన్ ది సెకండ్ నిబుల్ ఆఫ్ ది రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఏంటి, అన్సైన్డ్. అవునా, అంతే కదా. ఇక్కడ నేను ఎస్ అనేది యూజ్ చేయడం లేదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. అదే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను సైన్ అనేది, చూడండి ఇక్కడ నేను ఎస్ అనేది యూజ్ చేశాను. అంటే ఇదేంటి, సైన్ అనేది స్టోర్ అవుతుంది. అవునా, అంటే ఇలా అన్నట్టు. చూడండి ఇక్కడ నేను -1 2 3 4 5.00 ఇచ్చా. కాబట్టి సైన్ ఎక్కడ స్టోర్ అవుతుంది మనకి, ఇన్ ది సెకండ్ నిబుల్ ఆఫ్ ది రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్. కాబట్టి ఇది అన్సైన్డ్ కాబట్టి ఎఫ్ స్టోర్ అయింది. అదే సైన్డ్కి అయితే ఇక్కడ చూడండి మైనస్ ఉంది కదా, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ డి స్టోర్ అవుతుంది. అదే ఒకవేళ మీరు ప్లస్ పాస్ చేశారనుకోండి, అప్పుడు ఇక్కడ సి స్టోర్ అవుతుంది. డి అంటే డెబిట్ అండి, మన డెబిట్ కార్డ్ లాగా. అంటే మనం యూజ్ చేసే కొద్దీ, అంటే ఫస్ట్ మనకి అమౌంట్ ఉండి మనం యూజ్ చేస్తుంటే డెబిట్ అవుతూ పోతుంది. అవునా, ప్లస్ అంటే సి అండి, అంటే మన క్రెడిట్ కార్డ్ లాగా. అంటే మనం ముందు కానీ అమౌంట్ అనేది ఉంటుంది దాంట్లో, దాన్ని మనం యూజ్ చేసుకుంటూ పోతాం అన్నట్టు. సో మీరు ఈ కొండ గుర్తు మీరు గుర్తుపెట్టుకోవాలి. డెబిట్ అంటే మైనస్, క్రెడిట్ అంటే ప్లస్. ఓకేనండి, ఇలా. తర్వాత మనకి వచ్చే కాన్సెప్ట్ ఏదంటే సైన్. అంటే మనకి సైన్ ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ మీరు ఈ టేబుల్ చూసారంటే నేను మీకు డీటెయిల్డ్గా ఇచ్చాను. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంప్ అండ్ comp3 అంటే ది డేటా రిప్రజెంటేషన్ ఈస్ బైనరీ ఫార్మాట్. అవునా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అది 0s and 1s మనకు డేటా అనేది రిప్రజెంట్ అవుతుందని. అలాగే ది డేటా రిప్రజెంటేషన్ ఈస్ ప్యాకెట్ డెసిమల్ ఫార్మాట్ ఇన్ comp3. And in comp the memory allocation depends upon the memory boundaries as shown below. That means from 9/1 to 9/4 it will take 2 bytes of memory, from 9/5 to 9/9 it will take 4 bytes of memory, and from 9/10 to 9/18 it will take 8 bytes of memory. But in the case of comp3, here it will depends upon the length of the data. That means the length of the value, or here it depends upon the value given in picture class. ఓకేనండి, ఇక్కడ ఇది మనకు పిక్చర్ క్లాస్లో ఏ వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఫర్ ఈవెన్ నెంబర్స్కి అయితే n/2 + 1, ఫర్ ఆడ్ నెంబర్స్కి అయితే n+1/2. ఓకేనండి. తర్వాత ఇక్కడ మనకి సైన్ ఎక్కడ స్టోర్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం. చూడండి, మనం జోనల్ డెసిమల్లో సైన్ ఎక్కడ స్టోర్ అవుతుంది, చూడండి ఇది జోనల్ డెసిమల్. అవునా, ఇక్కడ సైన్ ఎక్కడ స్టోర్ అవుతుంది మనకి, చూడండి రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్లో 3కి పైన ఓవర్ పంచ్ అవుతుంది అని చెప్పాను. 3కి పైన ఓవర్ పంచ్ అవడం అంటే ఏంటి, ఫస్ట్ నిబుల్లో సైన్ స్టోర్ అవుతుంది.
అర్థమవుతుందండి. సో అంటే ఏంటి, ఇప్పుడు ఇదే ఉంది, ఇది మీరు విడమర్చి రాశారనుకోండి ఇలా అన్నట్టు, అవునా. ఇదేంటి, ఇది రైట్ సైడు, ఇది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడు. ఇక్కడ వద్దు, ఇక్కడ పక్కన రాస్తాను. ఇక్కడ రైట్ సైడు, ఇక్కడ ఇది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడు, అవునా. తర్వాత ఇది ఏంటి, ఇది థర్డ్ బైటు, ఇది సెకండ్ బైటు, ఇది ఫస్ట్ బైటు, అవునా. తర్వాత ఇది ఫస్ట్ నిబ్బలు, అంతేనా. తర్వాత ఇది సెకండ్ నిబ్బలు, అవునా. ఇక్కడ మనకు ఇది వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇది మీకు రైట్ సైడ్ థర్డ్ బైట్ ఇక్కడ 3 అంటే మీకు ఇలా స్టోర్ అవుతుంది అన్నట్టు, 3 2 1 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ -3 అన్నాం కదా, కానీ ఆ మైనస్ అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే మైనస్ ఆఫ్ స్టోర్ అవుతుందండి. మైనస్ అంటే ఏంటి, డి డెబిట్, కాబట్టి డి ఇలా స్టోర్ అవుతుంది. తర్వాత ఇది ఫుల్ వాల్యూ ఎఫ్ ఇలా స్టోర్ అవుతుందంట. మీరు దీన్ని విడమర్చి చూస్తే అంటే మనకి ఇది కనపడదండి, బట్ ఇంటర్నల్గా డేటా ఎలా స్టోర్ అవుతుందంటే ఇలా స్టోర్ అవుతుంది. అంటే నేను మీకు ఇక్కడ చెప్పాను చూడండి, ఇన్ జోన్ డెసిమల్ వేర్ ది సైన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ది లాస్ట్ మోస్ట్, మీన్స్ ఇన్ ది రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అన్నాను. రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అంటే ఏంటి, ఇది, అవునా. ఇక్కడ మనకి ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఇన్ ది ఫస్ట్ నిబ్బల్ ఆఫ్ ది రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్లో స్టోర్ అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ నిబ్బల్ అంటే ఇది, అంటే మనకు 3కి పైన, అంటే 3 నెత్తిన ఇది స్టోర్ అవుతున్నట్టు. కాబట్టి నేను మీకు ఇక్కడ ఇలా రాసాయండి, 1 2 +3 1 2 -3 అని చెప్పి. మీరు దీన్ని డిస్ప్లే చేసినప్పుడు మీకు ఈ ఎఫ్లు కనపడవండి, ఓన్లీ మీకు ఇది ఎంటర్ ఇలా కనబడుతున్నట్టు, 1F 2F అలా కనబడుతున్నట్టు. ఇది D3 అంటే ఎంత, డి అంటే ఏంటి మైనస్, అవునా. -3 అంటే ఏంటి ఎల్, కాబట్టి ఇక్కడ మీకు ఎల్ ఇలా కనబడింది. అదే మీకు అన్సైన్డ్ అనుకోండి, మీకు ఇలా ఉంటుంది అన్నట్టు. అన్సైన్డ్ అంటే ఏంటి, ఇలా F0 F1 F2 F3 F4 F5 F6 F7 F8 F9 ఇలా అన్నట్టు చూడండి. కాబట్టి ఇక్కడ మీకు ఇది F0 అంటే 0నే, F1 అంటే 1, F2 అంటే 2 ఇలా కనబడుతుంది అన్నట్టు మీకు. మరి ఇక్కడ -0 అంటే క్లోజ్ బ్రేసు, -3 అంటే ప్లస్ ఇలా కనబడుతుంది చూడండి. అందుకోసం మీకు ఇది ఇలా కనబడింది. అంటే ఏంటి, మనకి జోనల్ డెసిమల్లో సైన్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఇన్ ది ఫస్ట్ నిబ్బల్ ఆఫ్ ది రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్. మరి ప్యాకెట్ డెసిమల్లో సైన్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే చూడండి, ఇన్ ది సెకండ్ నిబ్బల్ ఆఫ్ ది రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్. దట్ మీన్స్ ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే వేర్ ది సైన్ విల్ బి ప్లేస్డ్ ఇన్ జోనల్ డెసిమల్ అండ్ బైనరీ ఫార్మాట్ అండ్ ప్యాకెట్ డెసిమల్. దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇన్ జోనల్ డెసిమల్ ది సైన్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ది ఫస్ట్ నిబ్బల్ ఆఫ్ ది రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్. రైట్ మోస్ట్ significant బైట్. in binary the sign will be placed in the leftmost significant bit. In packet decimal the sign will be placed in the rightmost, in the second nibble of the rightmost significant byte. ఓకే, దీన్ని మనం ఇక్కడ కాకుండా ఇక్కడ పెడదాం అన్నట్టు. ఓకేనండి.
సో కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ వేరియబుల్లో మనకి స్టోర్ అవుతుందండి సైన్. ఓకేనా. ఇక్కడ ఇది అన్సైన్డ్ కాబట్టి ఇక్కడ ఎఫ్ స్టోర్ అయింది. అదే ఇక్కడ మీకు సైన్డ్ కాబట్టి ఇక్కడ మీకు మైనస్ వాల్యూ అయితే డి అని, ఒకవేళ పాజిటివ్ వాల్యూ అయితే మీకు ఇక్కడ సి అని స్టోర్ అవుతుంది. కాబట్టి మీకు అది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు దీన్ని రీడ్ చేయలేరు. ఇది మీకు నాన్ రీడబుల్ ఫార్మాట్ మీకు ఇలా కనబడుతుంది అన్నట్టు. మరి ఇక్కడ బైనరీ ఫార్మాట్లో సైన్ అది లెఫ్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అన్నారు కదా, ఇది ఎలా స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇదే ఉంది బైనరీ ఫార్మాట్. చూడండి ఇక్కడ కాంప్ ఉందా, ఇక్కడ ఎస్, ఇక్కడ చూడండి ఇక్కడ ఎస్ ఉంది కదా. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ మనకి బైనరీ ఫార్మాట్లో ప్లస్ జీరోని ప్లస్ కింద తీసుకుంటారు, మైనస్ని 1 కింద తీసుకుంటారు అన్నట్టు, అంటే మన సిస్టమ్. సో మీకు ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉందనుకోండి, మీకు పాజిటివ్ వాల్యూస్కి ఎప్పుడు కూడా మీకు ఈ లెఫ్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ జీరోనే ఉంటుంది. అదే మీరు ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఇచ్చారనుకోండి, ఈ లెఫ్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఎప్పుడు కూడా మీకు 1 ఉంటుంది. సో ఈ లెఫ్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ని బేస్ చేసుకొని సిస్టమ్ డిసైడ్ అవుతుంది అది నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ అని చెప్పి. ఓకేనా అండి. సో అది ఇక్కడ చూడండి, here where the sign will be stored in the sense in comp the sign will be stored in the left most significant bit, and in comp 3 where the sign will be stored in the sense in the second neighbor of the right most significant byte. మీరు గుర్తుపెట్టుకోవాలండి, బిట్ బైట్. ఓకేనా. ఒక బిట్ అంటే ఏంటంటే మనకి 0s 1s స్టోర్ అవుతుంది. ఒక బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్ అండి. చూడండి మీకు నేను మెమరీ క్యాలిక్యులేషను మీకు నేను చూపించాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మెమరీ క్యాలిక్యులేషన్ చూపించాను. అవునా. ఇవి ఒక్కొక్కటి దాన్ని మనం ఏమంటామంటే బిట్స్ అని అంటాం. ఇలా ఈ ఒక్కొక్క దాన్ని మనము బిట్స్ అంటే వీటిలో మనకి ఎప్పుడు కూడా కంప్యూటర్ మనకి 0s and 1s స్టోర్ అవుతాయి. ఇందులో ఏబిసిడీలు స్టోర్ అవ్వవు. ఇది ఒక నిబెల్ అంటాం. ఇవి ఒక నిబెల్లో మనకు మ్యాక్సిమము 15 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. 15 అంటే ఎంత, ఎఫ్. లో వాల్యూ వచ్చి 0 స్టోర్ అవుతుంది. ఈ రెండింటిని కలిపితేనే మనకి ఒక బైట్. అన్సైన్డ్ అనుకోండి, మనకి ఇక్కడ F1, F2, F3 అట్లా స్టోర్ అవుతుంది అన్నట్టు. సైన్డ్ అనుకోండి, పాజిటివ్ వాల్యూకి అయితే ఇక్కడ నెగిటివ్ వాల్యూకి అయితే డి, పాజిటివ్ వాల్యూకి అయితే సి అలా స్టోర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో తర్వాత ఇక్కడ చూడండి, డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ 0s and 1s ఇన్ కాంప్, అండ్ ఇన్ కాంప్ 3 2 digits విల్ బి స్టోర్డ్ ఇన్ 1 byte. అండ్ ఇక్కడ మనము ఈ కాంప్ అనేది ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఓన్లీ న్యూమరిక్లోనే, అంటే మనం అక్కడ సైన్ కూడా అలౌ చేస్తుంది. అండ్ ఇక్కడ కాంప్ 3 ఎందుకు మనం కొన్ని మీకు కాల్ చెప్పాను ఇన్ రియల్ టైమ్, ఎస్పెషలీ కాంప్ 3 ఈజ్ యూజ్డ్ టు, చూడండి ఇక్కడ కాంప్ 3 ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది శాలరీ వాల్యూస్ ఆర్ డెసిమల్ వాల్యూస్. అవునా. శాలరీ అంటే కూడా దాంట్లో మనకు డెసిమల్ వాల్యూస్ ఉంటాయి కదా, పైసా అవి. సో అందుకన్నట్టు. సో కాంప్ 3కి అయితే మనము సైన్ డెసిమల్ పాయింట్ని మనము యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి 0 అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే 1. ఓకేనా. ఇక్కడ మనకి అన్సైన్ అయితే ఎఫ్, అలాగే పాజిటివ్ అంటే సి, నెగిటివ్ అంటే డి. నెగిటివ్ అంటే డెబిట్ అండి, సి అంటే క్రెడిట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ యూసేజ్ క్లాస్ అండి. యూసేజ్ క్లాస్ మనం ఎక్కువగా రియల్ టైం ఏ యూజ్ చేస్తామంటే కాంప్ 3నే మనం యూజ్ చేస్తాం. తర్వాత సైన్ క్లాస్ అంటే ఏందో మనం ఆల్రెడీ చూసాము. అవునా. ఏంటి, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సప్లై ఎనీ సైన్స్ టు అలాంగ్ విత్ ది డేటా, దెన్ వీ హ్యావ్ టు ఇన్క్లూడ్ దట్ సైన్ క్లాస్ అంటే ఎలా, మీరు ఇక్కడ న్యూమరిక్ డేటా ఐటమ్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు న్యూమరిక్ ఉంది, ఇక్కడ మీకు నార్మల్ 9/10 ఇచ్చా, అంటే ఇదేంటి నార్మల్ అన్సైన్డ్ అన్నట్టు. అదే మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ నేను ఎస్ 9/3 అని ఇచ్చా, అంటే ఇదేంటి సైనడ్. ఇక్కడ కూడా చూడండి మీరు ఎస్ 9/3 అని ఇచ్చా, అంటే ఇదేంటి, ఇది కూడా మీకు సైనడ్. మీరు ఇక్కడ ముందర ఎస్ అని ఇచ్చిన తర్వాతనే మీరు ఇక్కడ సైన్ అనేది పాస్ చేయగలరు. ఒకవేళ ఇక్కడ మేము ఎస్ ఇవ్వకుండా సైన్ పాస్ చేస్తే ఏమవుతుంది సార్, ఏమవుదండి, మన సిస్టమ్ తీసుకోదంతే. ఓకేనా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఈ సైడ్లో ఏం మెన్షన్ చేశానంటే చూడండి, నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, వేర్ ది సైన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది న్యూమరిక్ ఐటమ్స్. సో నేను మీకు ఇందాక చెప్పాను, ఇన్ జోన్ డెసిమల్ ది సైన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది
చూడండి ఇన్ జోన్ డెసిమల్ ది సైన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఫస్ట్ నేబర్ ఆఫ్ ది రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్, అండ్ ఇన్ ప్యాక్ డెసిమల్ అయితే ఇన్ ది సెకండ్ నేబర్ ఆఫ్ ది రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్. బట్ ఇన్ బైనరీ అయితే లెఫ్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ స్టోర్ అవుతుంది. 0 అంటే పాజిటివ్, 1 అంటే నెగిటివ్. అవునా? ఇది అండ్ మీకు ఇందాక తర్వాత మీకు నిన్న కూడా నేను ఒకటి చెప్పాను ఏమని, ఒకవేళ ఇక్కడ మీరు అజ్యూమ్డ్ సైన్ కానీ అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్ కానీ యూజ్ చేస్తే సిస్టమ్ ఇంటర్నల్గా అజ్యూమ్ చేసుకుంటుంది సైన్ని డెసిమల్ పాయింట్ని. బట్ వైల్ డిస్ప్లేయింగ్ ది డేటా ఇట్ విల్ నాట్ షో ఇన్ కరెక్ట్ ఫార్మాట్. అవునా? ఇలా మనకి కరెక్ట్ ఫార్మాట్లో చూపించదు. అవునా? మరి కరెక్ట్ ఫార్మాట్లో చూపించాలంటే ఎలా? ఈ 12Cని ఈ 12Lని నార్మల్గా మనకి +123 అని లేకపోతే -123 అని చూపించాలి అంటే ఎలా? అలాగే ఇక్కడ మనకి చూసారు ఇక్కడ 71.12 రావాలి, బట్ ఇక్కడ 7112 అని వచ్చింది. అలాగే ఇక్కడ మనకి 897 తర్వాత 0.125 అని రావాలి, బట్ ఇక్కడ మనకి ఎలా వచ్చింది 8,97,125 అని వచ్చింది. బట్ అది కరెక్ట్ కాదు. అంటే ఇది కరెక్ట్ ఫార్మాట్ కాదు. కాబట్టి మనము కరెక్ట్ ఫార్మాట్లోకి మనం దీన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే ఇన్ COBOL we have one concept name is న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్. ఓకేనండి? న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ అంటే ఈ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ అంటే పేరు ఉంది చూడండి. న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ అంటే న్యూమరిక్ డేటాని ఎడిట్ చేయడానికి యూజ్ చేసే క్యారెక్టర్స్ అనే మీనింగ్. ఓకేనా? ఇక్కడ ఎందుకు మనం న్యూమరిక్ డేటాని ఎడిట్ చేయాలంటే ఇప్పుడు చూడండి మీరు, సపోజ్ ఇఫ్ యూ యూజ్ ఎనీ అజ్యూమ్డ్ డెసిమల్ వాల్యూ or assumed decimal class or assumed sign class, or if you use any usage class that means comp1 to comp3, then the data would be not in readable format. అంతేనా? అంటే మనము దాని మీనింగ్ ఏంటి, మనం ఒకవేళ అజ్యూమ్డ్ సైన్ క్లాస్ కానీ అజ్యూమ్డ్ డెసిమల్ వాల్యూ క్లాస్ కానీ మనం యూజ్ చేసామనుకోండి, అలాగే ఒకవేళ మనం యూసేజ్ క్లాస్ అంటే కాంప్3 కానీ యూజ్ చేసామనుకోండి, అలా యూజ్ చేసి మనము మ్యానిపులేట్ చేసిన డేటా రీడబుల్ ఫార్మాట్లో ఉండదు. కాబట్టి అదే డేటాను మనం రిపోర్ట్లోకి జనరేట్ చేసామనుకోండి, అప్పుడు మనకి అర్థం కాదు డేటా. అంటే అఫ్కోర్స్ మనం అంటే టెక్నికల్ పీపుల్ కాబట్టి మనకి ఇక్కడ 12C 12A అని కనిపించింది అనుకోండి బ్యాంక్ స్టేట్మెంట్స్లో ఆర్ మినీ స్టేట్మెంట్స్లో మనకు అర్థమవుతుంది. బట్ ఎవరన్నా ఈ లైక్ బిజినెస్ పీపుల్, కస్టమర్ పీపుల్ అంటే కస్టమర్స్ లైక్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు చాలామంది. అవునా? వాళ్ళకి మరి మనకు బ్యాంక్ అకౌంట్స్ అంటే పాస్బుక్స్లో లేకపోతే మనకు మినీ స్టేట్మెంట్స్లో లేకపోతే ఏదైనా రిపోర్ట్స్లో మనకి ఇలా 12C 12L అని లేకపోతే ఇలా మీకు డెసిమల్ వాల్యూస్ కనపడకుండా ముందర ఎక్స్ట్రా రీడింగ్ జీరోస్ ఉండి ఇలా ఉంటే వాళ్ళకి అర్థం అవ్వదు. అవునా? డెఫినెట్లీ దే విల్ గెట్ సమ్ కన్ఫ్యూజన్. అవునా? కాబట్టి అటువంటి కన్ఫ్యూజన్స్ పోవడానికి మనం ఏం చేస్తామంటే టు అవాయిడ్ సచ్ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఆర్ టు ఓవర్కమ్ సచ్ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ విల్ గో టు ది కాన్సెప్ట్ ఆఫ్ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్. అంటే బై యూజింగ్ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ we will edit the data which is represented with assumed decimal value or assumed decimal sign class or usage class. అంటే ఏంటి, మనము అజ్యూమ్డ్ డెసిమల్ వాల్యూ అలాగే అజ్యూమ్డ్ సైన్ క్లాస్ అలాగే యూసేజ్ క్లాస్ యూజ్ చేసి మ్యానిపులేట్ చేసిన డేటాని మనము న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి రీడబుల్ ఫార్మాట్లోకి తెచ్చుకుంటాం. రీడబుల్ ఫార్మాట్లోకి తెచ్చుకొని మనం వాటిని రిపోర్ట్లోకి జనరేట్ చేస్తాం అన్నట్టు. ఓకేనండి? ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈచ్ ఎడిటింగ్ క్యారెక్టర్ ఆక్యుపైస్ 1 byte ఆఫ్ మెమరీ టు స్టోర్ ది క్యారెక్టర్ సపరేట్లీ. అంటే ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్క న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్ ఒక ఎక్స్ట్రా బైట్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది. ఎందుకంటే టు స్టోర్ దట్ క్యారెక్టర్ సపరేట్లీ, అంటే ఆ క్యారెక్టర్ సపరేట్గా స్టోర్ అవడానికి ఒక ఎక్స్ట్రా బైట్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, చూడండి నార్మల్గా ఈ జోన్డే ఉంది. ఈ జోన్లో అజ్యూమ్డ్ సైన్ క్లాస్ ఉంది. అజ్యూమ్డ్ సైన్ క్లాస్ మనకి ఏమవుతుంది, సైన్ అనేది ఒక వాల్యూలో ఓవర్ పంచ్ అయిపోతుంది. అవునా? చూడండి ఇక్కడ రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బయట ఓవర్ పంచ్ అయిపోతుంది. కాబట్టి మనకి అదే రీడబుల్ ఫార్మాట్ అర్థం అవ్వడం లేదు. అలాగే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్ ఉంది. అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్ ఏం చేస్తుంది, ఒకే సిస్టమ్ అజ్యూమ్ చేసుకుంటుంది.
కానీ మనకి డిస్ప్లే చేసేటప్పుడు మనకి డేటా అనేది రీడబుల్ ఫార్మాట్లో అది డిస్ప్లే చేయడం లేదు. అలాగే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ మనం ఇచ్చిందంత 9/5 ఇచ్చాం లెంత్, బట్ ఇక్కడ మనం పాస్ చేసినంత ఓన్లీ 3 digits పాస్ చేస్తాం ఇంటీజర్ పార్ట్కి. కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది, ముందర మనకి జీరోస్ కనిపిస్తున్నాయి. అవునా, అంటే ఈ జీరోస్కి విలువ లేదన్నట్టు. జీరోకి చాలా విలువ ఉంటుందండి ఎప్పుడంటే అది ట్రైలింగ్ సైడ్ ఉన్నప్పుడు, అంటే రైట్ సైడ్ ఉన్నప్పుడు. జీరోకి అస్సలు విలువ ఉండదు ఎప్పుడు అది ఇలా రీడింగ్ సైడ్ ఉన్నప్పుడు, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు. అంటే మీకు ఈ వాల్యూకి అయ్యో పోయిందా, ఈ వాల్యూకి అలాగే మీరు ఈ వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ సేమ్ డేటానే, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి జీరోస్ అనేటివి లీడింగ్ సైడ్లో ఉన్నాయి, అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. ఇక్కడ మనకి జీరోస్ ట్రైలింగ్ సైడ్లో ఉన్నాయి. ట్రైలింగ్ సైడ్ అంటే ఏంటి, రైట్ సైడ్లో ఉన్నాయి. సో మీరు ఈ వాల్యూని మీరు కౌంట్ చేసి అనుకుంటే, ఈ వాల్యూని మీరు ప్రొనౌన్స్ చేయాలంటే మీరు ఏమంటారు, 1 అంటారు. అదే మీరు ఈ వాల్యూని మీరు ప్రొనౌన్స్ చేయాలంటే మీరు ఏమంటారు, 10 lakhs అని అంటారు. 1s 10s 100,000 1s 10s 100,000 10,000 lakhs 10 lakhs, ఎస్ 10 lakhs అని అంటారు. అవునా, రియల్ టైంలో తీసుకుంటే మనకి 1 రూపీకి 10 lakhsకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునా, బట్ ఇక్కడ కూడా 6 zeros ఉన్నాయి, అక్కడ 6 zeros ఉన్నాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ 1కి ముందర ఉన్నాయి 6 zeros, ఇక్కడ 1కి తర్వాత ఉన్నాయి 6 zeros. అది వాల్యూ, అర్థమైందండి. కాబట్టి ఇక్కడ మీకు ఈ రీడింగ్ జీరోస్ అనేది అవసరం లేదు ముందర. అవునా, కాబట్టి ఇలా మనము ఒక నాన్ రీడబుల్ ఫార్మాట్లో ఉన్న న్యూమరిక్ డేటాని రీడబుల్ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలంటే మనం యూజ్ చేసే కాన్సెప్టే న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్. న్యూమరిక్ NUMERIC న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్. న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ అన్నట్టు. ఓకేనండి, 1 minute. న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్, ఇక్కడ మనకి ఒక్కొక్క న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్ 1 ఎక్స్ట్రా బైట్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది ఆ క్యారెక్టర్ని సపరేట్గా స్టోర్ చేయడానికి. సో ఇక్కడ అదే రాశాను, ఇక్కడ చూడండి. హియర్ ఈచ్ ఎడిటింగ్ క్యారెక్టర్ ఆక్యుపైస్ 1 byte ఆఫ్ మెమరీ టు స్టోర్ ది క్యారెక్టర్ సపరేట్లీ. అంటే ఏంటి అంటే నేను మీకు చెప్తా, కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనండి. సో ఇక్కడ మనము చూడండి, ఇక్కడ మీకు రాశాను ఏమని, యాజ్ వి నో ది న్యూమరిక్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ different formats like a compressed, assumed decimal and assumed sign which are not understandable but saves the memory. ఓకే, మనకి ఇంతవరకు మనం వాళ్ళు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏంటి, మనం అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్ యూజ్ చేసామనుకోండి, డెసిమల్ పాయింట్ని అజ్యూమ్ చేసుకొని అది ప్రాపర్గానే స్టోర్ చేసుకుంటుంది. బట్ వైల్ డిస్ప్లేయింగ్ ది డేటా ఇట్ విల్ నాట్ షో ఇన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. అండ్ సపోజ్ ఇఫ్ యూజ్ అంటే మనం ఒకవేళ అజ్యూమ్డ్ సైన్ క్లాస్ యూజ్ చేసామనుకోండి, ఓకే సిస్టమ్ అది ప్లస్ మైనస్ ప్రాపర్గానే స్టోర్ చేసుకుంటుంది. బట్ వైల్ డిస్ప్లేయింగ్ ది డేటా ఇట్ విల్ నాట్ షో ఇన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. అలాగే మనము కామ్3 యూజ్ చేసామనుకోండి, కోర్స్ సిస్టమ్ మన మెమరీ అయితే సేవ్ చేస్తుంది. అవునా, బట్ ఇట్ విల్ నాట్ స్టోర్ ది డేటా ఇన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. సపోజ్ ఇట్ విల్ నాట్ షో ది డేటా ఇన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. అవునా, కాబట్టి అటువంటి అండర్స్టాండబుల్ ఫార్మాట్లో లేని డేటాని మనము అవుట్పుట్లోకి మూవ్ చేసి జనరేట్ చేసామనుకోండి రిపోర్ట్స్ని, అప్పుడు దెర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్ ఆఫ్ గెటింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ వన్. అవునా, అంటే మనకి అది అర్థం కాదన్నట్టు. అవునా, కాబట్టి అలా అర్థం కాని డేటాని మనము అర్థమయ్యేలాగా చేసుకోవాలంటే వీ హ్యావ్ టు యూజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్. ఇక్కడ ప్రతి ఒక్క న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్ ఒక్కొక్క బైట్ని ఆక్యుపై చేస్తుంది, ఒక్కొక్క ఎక్స్ట్రా బైట్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఈ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనండి. ఇక్కడ మనకి రియల్ టైంలో మనము ఈ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ మనం ఎక్కువ యూజ్ చేయమండి. బట్ యూజ్ చేయాల్సి వస్తే ఏవేవి యూజ్ చేస్తామో మనం ఈరోజు చూద్దాం. ఓకేనా, అసలు ఎందుకు యూజ్ చేస్తామో చూద్దాం. ఓకేనా, సో మనకు రియల్ టైంలో ఈ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఇన్సర్ట్ డెసిమల్ వాల్యూస్. అంటే ఇలా మనకు ఇక్కడ ఉంది కదా చూడండి, ఇక్కడ మనకి వి ఉంది మధ్యలో. అవునా, కానీ మనం ఇక్కడ పాస్ చేస్తున్నంత 12,345.00. బట్ అది మనకి డిస్ప్లే చేస్తే మనకి ఎలా కనబడుతుంది, ఏదో సమ్ రీడబుల్ నాన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లో కనబడుతుంది. అవునా, కాబట్టి మనం ఇలా ఏది
డెసిమల్ వాల్యూస్ని ప్రాపర్గా మనము డిస్ప్లే చేయడానికి, అలాగే మనము సైన్ వాల్యూస్ని, సో మనం ఇక్కడ సైన్ వాల్యూస్ని మనము ప్రాపర్గా డిస్ప్లే చేయడానికి లైక్ దిస్, ఇటువంటి సైన్ వాల్యూస్ మనం ఇక్కడ ఇలా కాకుండా +1 2 3 అని అయితే -1 2 3 అని మనం ప్రాపర్గా డిస్ప్లే చేయడానికి, అలాగే డేట్ వాల్యూస్ మనం ఎలా స్టోర్ చేస్తాం, మామూలుగా ఎలా స్టోర్ అవుతున్నట్టు CCYY MMDD ఫార్మాట్. సో CCYY MMDD ఫార్మాట్. సో కాబట్టి ఇలా స్టోర్ అవుతున్నట్టు 2021 అండ్ 08 తర్వాత డేట్ ఎంత అండి ఈరోజు 19 ఇలా, ఓకేనా. సో ఇది మీరు చూస్తే మనకు అర్థమవుతుంది, ఓకే CCYY MMDD అని చెప్పి, బట్ చాలామందికి అర్థమవుదు. కాబట్టి మీరు ఎప్పుడన్నా బ్యాంక్ కానీ లేకపోతే మీరు ఏదైనా పాస్బుక్ అని వెళ్ళి చూసారనుకోండి, మీకు ఈ ఫార్మాట్లో ఉంటుంది, ఏది CCYY/MM/DD ఈ ఫార్మాట్లో ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు డేట్ అనేది 1 minute ఈ ఫార్మాట్లో ఉంటుంది. అప్పుడు మీకు డేట్ అనేది ఎలా ఉంటుంది, 2021/08/19 ఇలా ఉంటుంది. 2021/08/19 ఇలా ఉంటుంది అన్నట్టు, అవునా. ఈ డేటా ఈ వాల్యూ చూస్తే మనకు ఒక అండర్స్టాండింగ్ అని వస్తుంది, ఓకే ఇది డేటు అని చెప్పి, అవునా. అలాగే టైం కూడా అంతే. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే HHMMSS ఇలా ఉంటుంది. అంటే ఏంటి, టైం అన్నట్టు. ఇప్పుడు టైం ఎంత 08 తర్వాత లేకపోతే 10 o'clock అనుకుందాం, 10:30:56 seconds, అవునా. అదే ఇది మనం చూసాం అనుకోండి, ఓకే మనకు అర్థం అవ్వచ్చు 10 hours 30 minutes 56 seconds అని, బట్ చాలామందికి అర్థం అవ్వదు. అదే మనం ఇలా మెయింటైన్ చేసాం అనుకోండి, HH:MM:SS ఇట్లా చేసామనుకోండి, ఇక్కడ ఏంటి ఇలా అన్నట్టు 10:30:56. సో ఇది చూస్తే మనకు కొంచెము రీడబుల్ ఫార్మాట్ అన్నట్టు, అంటే వీ కెన్ అండర్స్టాండ్ ది డేటా. సో మరి ఇలా అండర్స్టాండబుల్ ఫార్మాట్లోకి మనము తెచ్చుకోవాలంటే ఎలా ఒక డేటాని అంటే, వీ షుడ్ గో ఫర్ ది కాన్సెప్ట్ ఆఫ్ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్. అలాగే ఇక్కడ మనకు సపరేట్గా, అంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ డెసిమల్ పాయింట్ ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తే కనబడదు, అవునా. ఇటువంటి డెసిమల్ పాయింట్స్ని సపరేట్గా కనబడేలా చేయాలి అంటే, అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి రీడింగ్లో జీరోస్ ఉన్నాయి, అంటే లెఫ్ట్ సైడ్ మనకి ఏవి అవసరం లేదు మాకు ఆ జీరోస్, అవునా. సో అటువంటి జీరోస్ని ఎలిమినేట్ చేయాలి అన్నా, అలాగే ఒక డేట్స్కి మధ్యలో స్లాషెస్, లేకపోతే ఒక రూపీస్కి పైసాకి మధ్యలో ఫుల్ స్టాపు, అలాగే మనకి రూపీస్కి మనకి కామాస్ కూడా ఉంటాయి, అవునా. 1s 10s 100s తర్వాత కామా వస్తుంది, తర్వాత 1000 10,000 తర్వాత మళ్ళీ కామా వస్తుంది, lakhs 10 lakhs తర్వాత మళ్ళీ కామా వస్తుంది, crores తర్వాత అలా వస్తుంది అన్నట్టు, అవునా. అలా మనం కామాస్ ఫుల్ స్టాప్స్ డేట్కి స్లాషెస్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, వీ షుడ్ గో ఫర్ ది న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్. మనం రియల్ టైంలో అందుకే యూజ్ చేస్తామండి. ఎందుకు, టు సప్రెస్ ది రీడింగ్ జీరోస్ అండ్ టు డిస్ప్లే సైన్ అండ్ డెసిమల్ వాల్యూస్ సపరేట్లీ అండ్ టు ఇన్సర్ట్ కామాస్ అండ్ పీరియడ్స్ ఫర్ ది వాల్యూస్ అండ్ అమౌంట్స్ అండ్ టు ఇన్సర్ట్ స్లాషెస్ ఫర్ ది డేట్స్. వీటి పర్పస్కి మనము ఈ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ అనేవి మనము యూజ్ చేస్తాము. అవి ఎలా అంటే చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ 01 అని చెప్పేసి మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి మనము 9/3 వాల్యూ 1 to 3 అని ఇచ్చాం, ఓకే. కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది, ఓకే యాజ్ యూజువల్గా మనకు 1 to 3 అనేది ఇలా స్టోర్ అయింది, మనము డిస్ప్లే చేసి మనం దీన్ని మనకి ఇలా కనబడుతుంది 1 to 3 అని చెప్పి, ఓకే ఎంత బాగానే ఉంది. బట్ ఇక్కడ మీరు చూడండి, విత్ అజ్యూమ్డ్ సైన్, అవునా, విత్ అజ్యూమ్డ్ సైన్ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, సేమ్ అంతే ఇచ్చాము, కాకపోతే ఇక్కడ మనం ఏం చేసాము 9/3 అని ఇచ్చాము. 9/3 దానికంటే ముందర మనము ఎస్ ఇచ్చాం. మనం పాస్ చేసినాము నార్మల్ 1 to 3నే, పైన లాగే చూడండి, ఇక్కడ పైన 1 to 3నే, ఇక్కడ కింద 1 to 3నే. కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ ఇక్కడ మనకి డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఇక్కడ మనకి ఇలా స్టోర్ అవుతుంది, 1 minute ఇలా స్టోర్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ సైన్ ఇచ్చాం కాబట్టి మీరు ఏ వాల్యూ ఇక్కడ ఏ సైన్ పాస్ చేయబోతుంది పాజిటివ్ కింద తీసుకున్నది ప్లస్ కింద తీసుకుంటుంది. ఆ ప్లస్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే, ఇట్ విల్ ఓవర్ పంచ్ టు ది రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్. అంటే ఏంటి, రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ ఏ డేటా అయితే ఉందో దానికి పైన స్టోర్ అయిపోతుంది, అంటే ఫస్ట్ నిబ్బులు స్టోర్ అయిపోతుంది,
సో మీరు దాన్ని డిస్ప్లే చేశారనుకోండి మీకు ఇలా కనబడుతుంది అన్నట్టు 12C. సి అనేది ఎందుకు ది ఎబిసిటీ క్యారెక్టర్ ఫర్ +3 ఈజ్ 12C. ఓకే, ఇక్కడ ఏమో ఇది 3 bytes ఆఫ్ మెమరీ ఆక్యుపై చేసుకుంటుంది, అంత బాగానే ఉంది. బట్ సైన్ మాత్రము మనకి రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్లో ఓవర్ పంచ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు డిస్ప్లేయింగ్ ది డేటా ఇట్ విల్ షో ఇన్ నాన్ రీడబుల్ ఫార్మాట్. సో ఇక్కడ ఒకవేళ మీరు ఇలా ఇచ్చారనుకుందాం, ఏమని ఇక్కడ మీరు ఇలా ఇచ్చారు ఏమని 01 వేరియబుల్ నేమ్ పిక్ 9 పక్కన మీకు ఇక్కడ మైనస్ ఉందండి, మీకు కనపడడం లేదు, ఇక్కడ మీకు పైన కనబడుతుంది చూడండి. ఇక్కడ చూడండి పక్కన మీకు ఇక్కడ ఇలా నేను మైనస్ పెట్టాను. ఈ మైనస్ అనేది ఏంటంటే న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్ అన్నట్టు. సో నేను మీకు ఇందాక చెప్పాను ఇక్కడ ఏమని ఈచ్ ఎడిటింగ్ క్యారెక్టర్ విల్ ఆక్యుపై 1 byte ఆఫ్ మెమరీ టు స్టోర్ ది క్యారెక్టర్ సపరేట్లీ అని చెప్పి. సో టు స్టోర్ ది క్యారెక్టర్ సపరేట్లీ అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన సిస్టము 3 bytes ఆక్యుపై చేసుకోదండి, 4 bytes ఆక్యుపై చేసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం పక్కన న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్ ఇచ్చాం కదా, కాబట్టి ఇట్ విల్ టేక్ 4 bytes ఆఫ్ మెమరీ. చూడండి హియర్ ఇట్ విల్ టేక్ 4 bytes ఆఫ్ మెమరీ అండ్ 1 extra byte ఈజ్ టేకెన్ టు స్టోర్ ది క్యారెక్టర్ సెపరేట్లీ. కాబట్టి మన సిస్టము ఇలా 4 bytes ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది మనకు. చేసి ఫస్ట్ ఈ సైన్ ఇటువైపు ఇచ్చాం, మనము ఇటువైపు ఇచ్చాం కాబట్టి ఇక్కడ సైన్ని ఇటువైపు స్టోర్ చేసేస్తుంది సపరేట్గా. ఆ తర్వాత 3, 2, 1 డేటా అనేది ఇలా స్టోర్ చేస్తుంది. ఓకేనండి. సో మనం డిస్ప్లే చేసామనుకోండి మనకి ఇలా రీడబుల్ ఫార్మేట్లోనే 123 మైనస్ అని చూపిస్తుంది. ఓకేనండి. ఒకవేళ ఇక్కడ మీరు సైన్ అది ఇక్కడ ముందర పెట్టారనుకుందాం, అంటే ఇది కట్ చేస్తాను, ఇక్కడ ఇది కట్ చేసి ఇది ఇక్కడ రాస్తాను. సో ది సేమ్ థింగ్ ఇక్కడ రాస్తాను. సో ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ సైన్ అనేది ఇక్కడ కాకుండా మీరు ఇక్కడ ఇచ్చారనుకుందాం, ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు మీకు డేటా అనేది ఎలా కనబడుతుంది, -123 ఇలా కనబడుతుంది. ఓకేనా. సో ఇలా అన్నట్టు. మరి అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్ ఎలా, డెసిమల్ పాయింట్ అంటే ఇక్కడ చూడండి, ఇది మనం ఇక్కడ ఏం చేసాము 01 లెవెల్ నెంబరు పిక్ 9 v 9 వాల్యూ 123.45. అవునా, అంటే ఇది మొత్తం ఎన్ని బైట్స్ తీసుకుంటుంది, మొత్తం 5 bytes ఆఫ్ మెమరీని ఆక్యుపై చేసుకుని. చూడండి 9 అంటే ఎంత 3 + 2 అంటే 5. కాబట్టి ఇక్కడ మనకు సిస్టము 5 bytesని మనకి అసైన్ చేస్తుంది. తర్వాత రైట్ సైడ్ నుండి ఎన్ని బైట్స్ తర్వాత మనకు వి ఇచ్చాం మనం ఇక్కడ 2 bytes తర్వాత, కాబట్టి ఇక్కడ ఇది ఫస్ట్ బైట్ సెకండ్ బైట్, కాబట్టి దీని తర్వాత ఇక్కడ మనకి వి అని ఇక్కడ ఇలా అజ్యూమ్ చేసుకుంటుంది, ఇలా అజ్యూమ్ చేసుకొని ఇది ఇంటిజర్ పార్ట్ ఇలా స్టోర్ అవుతుంది 3, 2, 1. తర్వాత ఇది డెసిమల్ పార్ట్ 4, 5 ఇలా స్టోర్ అవుతుంది. కానీ మీరు డిస్ప్లే చేస్తే మీకు కనిపించేది ఎలా 1, 2, 3, 4, 5 అంటే డెసిమల్ పాయింట్ అనేది కనపడదు. అర్థమైందండి. ఇక్కడ మీకు 12,345 మీకు కనబడుతుంది, బట్ మీరు స్టోర్ చేసిన వాల్యూ ఎంత 123.45. అవునా. కాబట్టి ఇటువంటి దాన్ని మీరు రీడబుల్ ఫార్మాట్కి తెచ్చుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ వి ప్లేస్లో డాట్ పెట్టాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ చూడండి ఇంకో వేరియబుల్ మనం డిక్లేర్ చేసుకున్నాం, ఏంటి 01 WS అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్ పిక్ 9 అని ఇచ్చాం. సో ఈ కేసులో మన సిస్టము ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుందంటే ఇక్కడ 9 + 9 అంటే ఎంత 3 + 2 అంటే ఎంత 5 bytes. తర్వాత ఇక్కడ మీకు రాశాను ఆల్రెడీ ఏమని, హియర్ ఈచ్ ఎడిటింగ్ క్యారెక్టర్ విల్ ఆక్యుపై 1 extra byte ఆఫ్ మెమరీ టు స్టోర్ ది క్యారెక్టర్ సపరేట్లీ. కాబట్టి ఇక్కడ మనం మధ్యలో ఏమి ఇచ్చాము, న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్ పాయింట్ ఇచ్చాం, డాట్ ఇచ్చాం. అవునా. కాబట్టి ఇది మొత్తము 3 + 2 + 1 మొత్తం ఇట్ విల్ టేక్ 6 bytes ఆఫ్ మెమరీ లైక్ దిస్. చూడండి ఇలా మనకి 6 bytes ఆఫ్ మెమరీని ఆక్యుపై చేసుకుంటుంది మన సిస్టమ్. 6 bytes ఆఫ్ మెమరీని ఆక్యుపై చేసుకొని ఫస్ట్ మనకి సైన్ అనేది అంటే ఇక్కడ ఈ క్యారెక్టర్ ఉంది కదా దాన్ని స్టోర్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ మనం ఎక్కడ ఇచ్చాము, రైట్ సైడ్ నుండి 2 bytes తర్వాత క్యారెక్టర్ ఇచ్చాము ఇక్కడ, కాబట్టి ఇక్కడ మనకి ఇలా స్టోర్ చేసేసుకుంటుంది సిస్టమ్. స్టోర్ చేసేసుకొని ఆ తర్వాత మనకి డేటా అనేది స్టోర్ చేస్తుంది, అంటే 3, 2, 1 తర్వాత 4, 5. మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి మీకు ఇలా ప్రాపర్ అంటే రీడబుల్ ఫార్మాట్లో మీకు ఇలా కనబడుతుందండి. ఓకేనా. తర్వాత ఇది చూడండి
ఇది కాంబినేషన్ ఆఫ్ అజ్యూమ్డ్ సైన్ క్లాస్ అండ్ డెసిమల్ పాయింట్. సో ఇక్కడ నేను ఇచ్చాను S9 V9 అని ఇచ్చాను. ఇక్కడ నేను పాస్ చేస్తున్న వాల్యూ ఎంత -123.45 అవునా. సో ఇప్పుడు మనకి సిస్టమ్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుందంటే 3+2 అంటే 5 బైట్స్ అండి. అంటే మనకి ఇలా ఆక్యుపై చేసుకుంటుంది 5 బైట్స్. సో మనకి ఇక్కడ సైన్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇది ఫస్ట్ నిబ్బర్ ఆఫ్ ది రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ కాబట్టి మీకు ఇలా స్టోర్ అవుతుంది. మీరు డిస్ప్లే చేసేటప్పుడు ఇక్కడ -5 కాబట్టి మీకు n అంటే 1 2 3 4 ఈ n అని కనబడుతుంది. ఓకేనా. అదే ఇప్పుడు మీరు దీన్ని రీడబుల్ ఫార్మాట్ తెచ్చుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఈ సైన్ ప్లేస్లో మీరు ప్లస్ మైనస్ ఏదో పెట్టాలి. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కదా ఇవి అని చెప్పి ఇక్కడ మనము ఒక ఫుల్ స్టాప్ అంటే డెసిమల్ పాయింట్గా పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను సైన్ ఇటువైపు ఇచ్చాను, లేకపోతే ఇక్కడ మీరు ఇలా ఇవ్వడం కంటే మీరు సైన్ సపరేట్ క్యారెక్టర్ అని మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సైన్ లీడింగ్ ఆర్ ట్రైలింగ్ అని ఇవ్వచ్చండి. ఇక్కడ మీరు సైన్ లీడింగ్ సపరేట్ క్యారెక్టర్ అని ఇచ్చారనుకోండి, దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ నువ్వు లీడింగ్లో నువ్వు సైన్ స్టోర్ చేయమని దాని మీనింగ్. ఓకేనా. ఇక్కడ చూడండి మళ్ళీ మేము ఏం చేస్తున్నాము, మూవ్ వన్ వేరియబుల్ టు అనదర్ వేరియబుల్ అంటే ఏంది, ఇందులోనే డేటాని ఇందులోకి మూవ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మొత్తం మనకి ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకునేది ఇక్కడ చూడండి 9 అంటే 3 + 9 అంటే 2 అంటే 3 + 2 ఎంత మనకి మొత్తము 5 మధ్యలో మనం ఇక్కడ ఎడిటింగ్ క్యారెక్టర్ పెట్టాం కదా కాబట్టి 6. తర్వాత ఇక్కడ మనం ఏం చేసాము, సైన్ లీడింగ్ సపరేట్ క్యారెక్టర్ అని ఇచ్చాం అంటే అది సపరేట్గా చూపించు అని దాని మీనింగ్ అవును. కాబట్టి ఇది ఒకటి ఎక్స్ట్రా బైట్ అంటే ఎంత మొత్తము 3 + 2 5 ఇది ఒకటి 6 ఇది ఒకటి 7. కాబట్టి మన సిస్టము ఇలా 7 బైట్స్ని అది ఆక్యుపై చేసుకుంటుంది అన్నట్టు. ఇలా ఆక్యుపై చేసుకొని ఫస్ట్ క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ఫస్ట్ ఇది సైన్ లీడింగ్ సపరేట్ అన్నాం. లీడింగ్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ కాబట్టి ఈ సైన్ అనేది ఇక్కడ స్టోర్ అయిపోతుంది. కాబట్టి సైన్ అనేది ఇక్కడ ఇలా స్టోర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఈ డెసిమల్ వాల్యూ ఎలా ఇచ్చాం మనము, మనకి రైట్ సైడ్ నుండి 2 బైట్స్ తర్వాత మనం డెసిమల్ వాల్యూ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆ డాట్ అనేది స్టోర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ రిమైనింగ్ డేటా అనేది ఇలా స్టోర్ అవుతుంది అన్నట్టు. ఇది 3 2 1 తర్వాత ఇక్కడ 4 5 మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి మీకు ఎలా కనబడుతుంది అన్నట్టు 4 5. సో ఇలా మీకు రీడబుల్ ఫార్మాట్లో డేటా అనేది కనబడుతుంది. దీన్ని మనము అవుట్పుట్ ఫైల్లోకి మూవ్ చేసి రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాం. తర్వాత డేట్ కూడా అంతేనండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ మీరు చూడండి డేట్ అనే వాల్యూ ఉంది. ఇక్కడ మీకు డేట్లో 2021/06/22 ఉంది అవునా. మీరు సింపుల్గా మీరు ఇలా ఇచ్చారనుకోండి, చూడండి ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, డేటు 9/4/9/2/9/2 అని ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు మీకు ఎలా స్టోర్ అవుతుందంటే ఎక్కువ డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ముందు ఇక్కడ ఈ ఎడిటింగ్ క్యారెక్టర్స్లో అవి స్టోర్ అయిపోతాయి అన్నట్టు. చూడండి ఇక్కడైతే మీకు ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుందంటే 8 బైట్స్ మీకు ఆక్యుపై చేసుకుంటుంది అంటే ఇలా అన్నట్టు. మీకు ఇలా ఆక్యుపై చేసుకొని మీకు ఇలా స్టోర్ అవుతున్నట్టు. ఇలా అదే ఇది అనుకోండి మీకు ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుందంటే 4 2 2 అంటే మొత్తం 8. ఇది ఒకటి ముందర ఇక్కడ స్లాష్ ఉంది కదా, ఇది ఒక స్లాష్ ఇక్కడ ఒక స్లాష్ మొత్తం 2 అంటే ఎంత 8+2 అంటే 10 బైట్స్ అంటే మీకు ఇలా 10 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ మీకు ఇక్కడ ఇలా స్టోర్ అవుతాయి. చూడండి మీకు ఇక్కడ ఇలా స్పెషల్ క్యారెక్టర్ స్టోర్ అయిపోయి తర్వాత మీకు డేటా అనేది ఇలా అలొకేట్ అవుతుంది. మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి మీకు ఇలా 2021/06/22 అని మీకు కనబడుతుంది అన్నట్టు. నేను పాస్ చేసి ఓకే. ఇప్పుడు మీరు 9/18 ఇచ్చారు బట్ మీ వాల్యూ ఇచ్చి 1 2 3 అని పాస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, సిస్టము మనకి మొత్తం 18 బైట్స్ మనకి ఇలా అలొకేట్ చేస్తుంది. చూడండి అలొకేట్ చేసి
మనకి ఇది లెఫ్ట్ సైడ్, అవునా, ఇది లీడింగు, ఇది ట్రైలింగ్ అంటే రైట్ సైడ్, అవునా. మనకి ఎలా స్టోర్ అవుతుంది డేటా 3 2 1 ఇలా స్టోర్ అయ్యి మనకి రిమైనింగ్ అన్ని జీరోస్ స్టోర్ అయిపోతాయి, డిఫాల్ట్ వాల్యూస్. సో మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, మీకు ఇలా 0 0 0 0 0 అని చెప్పి మనకి ఫస్ట్ 15 జీరోస్ కనిపించి తర్వాత 1 2 3 కనబడుతుంది. సో ఇలా కాకుండా మీరు ఇక్కడ మనకి జెడ్ అని ఒకటి ఉంటుందండి. జెడ్ అంటే జీరో సప్రెషన్, ఓకేనా. జెడ్ అంటే జీరో సప్రెషన్ అండి, ఓకేనా. ఇలా మీరు ఇచ్చారనుకోండి, చూడండి ఇక్కడ మీరు 01 వేరియబుల్ నేమ్, తర్వాత ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు, పిక్ అండి. ఇక మనం ముందు పిక్ ఇవ్వడం మర్చిపోయాను. ఇక్కడ మనము పిక్ పిక్ అని ఇచ్చి ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏం చేశానంటే 17 జెడ్లు ఇచ్చేసిన తర్వాత 9 అంటే మొత్తం కలిపి 9 ఇలా ఇచ్చాను అనుకోండి. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇలా చూడండి, ఇక్కడ మొత్తం ఎంత, ఇది 18 బైట్స్ కాబట్టి నాకు ఇట్లా 18 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. బట్ ఇక్కడ మీరు డేటా ఎంతైతే పాస్ చేస్తారో అంత డేటా మాత్రమే ఇక్కడ స్టోర్ చేసి రిమైనింగ్ లీడింగ్ జీరోస్ అన్నిటిని సప్రెస్ చేస్తుంది అంటే మనకు ఇలా స్పేసెస్ కనబడతాయండి. స్పేసెస్తో అది స్టోర్ చేస్తుంది. సో మీరు డిస్ప్లే చేసి అనుకోండి, మీకు డేటా అనేది ఇలా కనబడుతుంది. ముందర అనేది స్పేస్లో కనబడతాయి, తర్వాత 1 2 3 అనేది కనబడుతుంది అన్నట్టు. అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు మీకు ఇదే రీడబుల్ ఫార్మాట్లో ఉందా, లేదా ఇది రీడబుల్ ఫార్మాట్లో ఉందా అంటే ఇదే రీడబుల్ ఫార్మాట్లో ఉంది. ఎందుకు, హియర్ వి సప్రెస్డ్ ది రీడింగ్ జీరోస్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్. అంటే మనము రీడింగ్ జీరోస్ ఏవైతే యూస్ఫుల్ కాకుండా వాటి మనము సప్రెస్ చేసాం. ఎలా, బై యూజింగ్ ది ఎడిటింగ్ క్యారెక్టర్ జెడ్, ఓకేనండి. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇది ఏంటంటే ఇది ఇంకొక వాల్యూ అన్నట్టు. ఓకే, మనం ఏమి ఇచ్చాం, 9 వి 9 అని ఇచ్చాం. వాల్యూ వచ్చి నేను 5000.00 అని ఇచ్చాను, అవునా. సో ఇప్పుడు ఇది టోటల్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది అంటే 11 బైట్స్ అండి. అంతే కదా. ఇక్కడ మనకి 9 2 అంటే ఎంత, 9 + 2 అంటే 11 బైట్స్. కాబట్టి ఇది మొత్తము 11 బైట్స్ ఇలా ఆక్యుపై చేసుకొని మనము డెసిమల్ వాల్యూ ఎక్కడ ఇచ్చాము, వి అంటే 9 తర్వాత అంటే 2 బైట్స్ తర్వాత మనము డెసిమల్ వాల్యూని ఇచ్చాను. కాబట్టి ఇక్కడ మనము ఈ వి అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది ఇలా. అంటే ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటాం మన సిస్టమ్ చేసుకొని ఈ 5000ని ఇక్కడ ఇలా మనకి స్టోర్ చేస్తున్నాడు. 5000 స్టోర్ చేసి తర్వాత రిమైనింగ్ లీడింగ్ అన్ని మనకి ఎంటీ ఉన్నాయి కాబట్టి వాటిని డిఫాల్ట్ వాల్యూస్ అంటే జీరోస్తో అది ప్లేస్ చేసి తర్వాత ఇక్కడ 00 అనేది ఇక్కడ ప్లేస్ చేస్తుంది డెసిమల్ పాయింట్ తర్వాత. మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, మీకు ఎలా కనబడుతుంది అంటే మీకు ఇలా కనబడుతుంది, అవునా. అంటే ఏంటి, మొత్తం 9లో 4 మాత్రమే మనకి ఇవి కనబడతాయి, తర్వాత రిమైనింగ్ అన్ని మనకి జీరోసే కనబడతాయి ఇలా. ఇలా కనబడుతుంది, అవునా. అదే మీరు ఒకవేళ మీరు ఇలా ఇచ్చారనుకోండి, చూడండి ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇది న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన వేరియబుల్. ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, ఇక్కడ వి బదులు నేను ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాను. 9 తర్వాత నేను ఫుల్ స్టాప్ పెట్టాను. తర్వాత ఇక్కడ చూడండి 9 తర్వాత నేను కామా పెట్టాను. ఎందుకు, 1s 10s 100s అంటే 3 digits తర్వాత కామా పెట్టాను. తర్వాత 1000 10,000 అంటే తర్వాత నేను కామా పెట్టాను. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ 1,00,000 10 lakhs తర్వాత మళ్ళీ కామా పెట్టాను. తర్వాత crore 10 crores, అవునా, ఇలా అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ ఈ టోటల్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుందంటే చూడండి, మొత్తం z(2) అంటే 2 9 అంటే 2 + 2 4. ఇక్కడ 9 4 + 2 ఎంత అండి, 6. 9 6 + 3 మొత్తం మనకి ఎంత, ఇది 9. తర్వాత 9 అంటే 9 + 2 అంటే 11 ప్లస్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక కామ 1 2 3 కామాలు ఒక ఫుల్ స్టాప్ ఉంది. అంటే ఎంత మొత్తం, ఇది మనకు మొత్తం 15 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. చూడండి ఇలా మనకి మొత్తము 15 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేసుకుంటుంది. ఇలా మన సిస్టమ్ 15 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేసుకొని ఫస్ట్ మనకి ఇక్కడ ఈ ఎడిటింగ్ క్లాస్ ఏవైతే వాటిని ప్లేస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి రైట్ సైడ్ నుండి మనకి 2 బైట్స్ తర్వాత ఫుల్ స్టాప్ అంటే ఇక్కడ, తర్వాత మళ్ళీ 3 బైట్స్ తర్వాత కామా అంటే ఇక్కడ, తర్వాత మళ్ళీ 2 బైట్స్ తర్వాత మళ్ళీ కామా అంటే ఇక్కడ, తర్వాత మళ్ళీ మనకి 2 బైట్స్ తర్వాత కామా అంటే ఇక్కడ. ఇలా స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ అయిపోయి ఈ వాల్యూ మొత్తము ఇక్కడ మనకి ఇలా స్టోర్ అవుతుంది. చూడండి ఇలా 5000 తర్వాత 00 ఇక్కడ ఇలా. సో మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, మీకు ముందర ఉన్న రీడింగ్ జీరోస్ ఏవి కనపడవు. మీకు ముందర ఉన్న జీరోస్ ఏవి కనపడకుండా మీకు అవన్నీ
సప్రెస్ అయిపోతాయి అన్నట్టు. కాబట్టి మీకు డేటా అనేది మీకు ఇలా కనబడుతుంది. ఇలా మీకు అండర్స్టాండబుల్ ఫార్మాట్లో కనబడుతుంది. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇది మీకు రీడబుల్ ఫార్మాట్లో ఉందా, లేకపోతే ఇదే రీడబుల్ ఫార్మాట్లో ఉందా అంటే ఇదే రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇలా మనము న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ యూస్ చేసి మనము ఇంకా ఎన్నో విధాలుగా మనము చేస్తామండి. బట్ రియల్ టైంలో మనము ఎక్కువగా యూజ్ చేసేటివి ఏంటివంటే ఇవి. ఎందుకు యూజ్ చేస్తామంటే టు సప్రెస్ ది రీడింగ్ జీరోస్ ఆర్ టు డిస్ప్లే సైన్ అండ్ డెసిమల్స్ వెరీ సపరేట్లీ అండ్ టు ఇన్సర్ట్ ది కామాస్ ఆర్ పీరియడ్స్ ఫర్ వాల్యూస్ ఆర్ క్లెయిమ్స్ డీటెయిల్స్. అలాగే టు ఇన్సర్ట్ స్లాషెస్ ఫర్ డేట్స్, లేకపోతే టు ఇన్సర్ట్ కోలన్స్ ఫర్ టైం వాల్యూస్ ఇలా అన్నట్టు. అఫ్కోర్స్ మనం రియల్ టైంలో చాలా తక్కువ యూజ్ చేస్తాము, బట్ యూజ్ చేయాల్సి వస్తే ఇలా మనం యూజ్ చేసి మన డేటాని అంటే నాన్ రీడబుల్ ఫార్మాట్లో ఉన్న డేటాని రీడబుల్ ఫార్మాట్లోకి మనము కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి, ఇవన్నీ మీరు ఒకసారి చదవండి. ఓకేనా. ఇక్కడ చూడండి, మధ్యలో కామా పెట్టాను, కామా పెడితే రిజల్ట్ ఎలా వచ్చింది. ఇక్కడ చూడండి 9/6 నేను పాస్ చేసిన వాల్యూ ఎంత 78, బట్ నాకు కనిపించింది ఎంత మనకి 0000078. బట్ నేను ఇలా డిక్లేర్ చేసి చూడండి, నేను 9 ప్లేస్లో జెడ్ యూజ్ చేసా, జెడ్ ఇచ్చేసి మధ్యలో కామా ఇచ్చేసా. కాబట్టి నేను పాస్ చేసిన వాల్యూ ఇది ఓన్లీ 78. కాబట్టి నాకు ఇక్కడ కనిపించింది కూడా 78. ముందర నాకు స్పేసెస్ కనపడలేదు. తర్వాత ఇక్కడ చూడండి మీరు 9/6 అవునా, నేను పాస్ చేసింది వాల్యూ ఎంత 120183. అంటే ఇదేంటో నాకు తెలియదు అవునా. బట్ నేను ఇలా ఇచ్చాను అనుకోండి, పిక్ 999/99/99/ ఇచ్చాను అనుకోండి, ఇలా చూస్తే నాకు అర్థమైపోతుంది. ఓకే ఇది 1983 అండ్ ఇది వచ్చి 12th month, ఇది డేట్ వచ్చి 1. సో ఇలా నాకు అర్థమవుతుంది అన్నట్టు. ఇది కూడా చూడండి, డెసిమల్ వాల్యూ V9/2 ఇచ్చా. కాబట్టి నేను పాస్ చేసింది ఎంత వాల్యూ 123.45. కానీ మనకు స్టోర్ అయింది ఎలా 12345 అని కనబడుతుంది మనకి అవునా. అదే నేను ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చాను అనుకోండి, మనకు కనిపించేది కూడా మనకి 123.45 అని కనబడుతుంది. సో ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. ఓకేనా, ఇవన్నీ ఒకసారి మీరు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం నెక్స్ట్ సెషన్లో వాటి గురించి మళ్ళీ మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అండి. తర్వాత మనకు వచ్చే కాన్సెప్ట్ యాక్సెప్ట్ అండి. సో ఈ యాక్సెప్ట్ అనేది ఏంటంటే మనకి సి లాంగ్వేజ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో సి లాంగ్వేజ్లో మీకు స్కాన్ఎఫ్ గురించి ఐడియా ఉంటుంది అవునా. స్కాన్ఎఫ్ అలాగే ప్రింట్ఎఫ్ అవునా. అలాగే ఇక్కడ మనకి యాక్సెప్ట్ అండ్ డిస్ప్లే అండి. ఓకేనా. సో ఇక్కడ యాక్సెప్ట్ అంటే పేరులో ఉంది. యాక్సెప్ట్ అంటే ఏంటి, ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ అంటాం. అంటే ఏంటి, యాక్సెప్ట్ చేయండి అని దాని మీనింగ్ అవునా. అదేవిధంగా మనకు ఈ కోబాల్ ప్రోగ్రామ్కి బయట నుండి డేటాని యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే మనం యూజ్ చేసే పదమే ఈ యాక్సెప్ట్. దట్ మీన్స్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెప్ట్ ది డేటా. బయట నుండి ఎక్కడి నుండి, బయట నుండి ఎలా ఇస్తాం సార్ అంటే మనకు జేసీఎల్ ఉంది అవునా. జేసీఎల్లో మీకు గుర్తుందా, మనము సిసిన్ స్టార్లో మనం ఎంతోమంది చాలా సింటాక్సెస్ మనం పాస్ చేసాం, సార్ట్కి, ఐడి క్యామ్స్కి, వీటన్నిటికీ అవునా. సార్ట్ ఫీల్డ్ ఈక్వల్స్ టు కాపీ అని, అలాగే ఐడి క్యామ్స్కి మనము డిఫైన్ నేము అని చేసి డిఫైన్ జీడీజీ అని చేసి మనం నేము, లిమిట్, స్క్రాచ్, నో స్క్రాచ్, ఎంటీ నో ఎంటీ అలా మనము డేటాను పాస్ చేసాం అవునా. సో అక్కడ సిసిన్ స్టార్లో మనము పాస్ చేయొచ్చు అన్నట్టు డేటాని. ఇంకా మనం నార్మల్ కోబాల్ ప్రోగ్రామ్స్ రాస్తాం కదా, ఆ ప్రోగ్రామ్స్ కూడా మనం డేటాని పాస్ చేయొచ్చు. సో మీరు డేటాని పాస్ చేయాలి అంటే మీరు మన ప్రోగ్రాంలో వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకొని ఉండాలి. మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసి మనం ప్రొసెస్ డివిజన్లో యాక్సెప్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనము జేసీలో పాస్ చేసే వాల్యూ ఆ వేరియబుల్కి లోడ్ అయిపోతుంది అన్నట్టు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ ద సేమ్ యాజ్ లైక్ స్కాన్ఎఫ్ ఇన్ సి లాంగ్వేజ్. అంటే మనము సి లాంగ్వేజ్ రాస్తాం కదా, స్కాన్ఎఫ్ అని రాసేసి మనం అక్కడ ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తాం. దానికంటే ముందు మనం ఏమి ఇస్తాము, ప్రింట్ఎఫ్ అని చేసి ఎంటర్ ది వాల్యూ అని ఇస్తాం. సో మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనము అక్కడ ఎంటర్ ది వాల్యూ అనే పదము అంటే మాకు స్టేట్మెంట్ ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు మనము ఏదో ఒక వాల్యూ అంటే 1, 2 అట్లా ఇచ్చి ఎంటర్ కొడతాం అవునా. మీరు వాల్యూ ఇచ్చింది మీకు ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఉంటారు సి లాంగ్వేజ్లో, ఆ వేరియబుల్కి వచ్చి స్టోర్ అవుతుంది. ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా హియర్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యాక్సెప్ట్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు, చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెప్ట్ ది డేటా ఫ్రమ్ జేసీఎల్ టు COBOL program variables which declared in working storage section.
అర్థమైందండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను వేరియబుల్స్ ఎక్కడ డిక్లేర్ చేస్తాము అంటే డేటా డివిజన్లోనే డిక్లేర్ చేస్తాము. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు డే 1 చెప్పాను కోబాల్ చెప్పిన రోజు. అవునా, డే 1 మీకు నేను కోబాల్ చెప్పిన రోజు మీకు డివిజన్స్, అలాగే సెక్షన్స్, అలాగే మీకు ఇంకా ఏమున్నాయి మీకు పారాగ్రాఫ్స్, వీటన్నిటి గురించి నేను మీకు చెప్పేశాను. అవునా, ఒక్కొక్క డివిజన్కి ఒక ప్రత్యేకత ఉంటుందని, ఒక్కొక్క సెక్షన్ గురించి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని, ఇప్పుడు ఏ సెక్షన్ యూజ్ చేయాలో నేను మీకు చెప్పాను. అవునా, అందులో డేటా డివిజన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఓన్లీ ఫర్ డిక్లరేషన్ పర్పస్. డేటా డివిజన్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే ఫైల్ సెక్షన్, వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్, లింకేజ్ సెక్షన్. ఫైల్ సెక్షన్ ఎందుకు, ఒకవేళ మనం ఫైల్స్ యూజ్ చేస్తే మన ప్రోగ్రాంలో అప్పుడు అటువంటి ఫైల్ యొక్క లేఅవుట్ని డిక్లేర్ చేయడానికి మనము ఫైల్ సెక్షన్ యూజ్ చేస్తాం. అలాగే వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ ఎందుకు, మనము ఏదైనా సమ్ ఇంటర్నల్ ప్రాసెసింగ్ కోసం మనము వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి అనుకుంటే ఆ వేరియబుల్స్ని మనము వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో డిక్లేర్ చేస్తాము అని చెప్పాను. అవునా, అలాగే లింకేజ్ సెక్షన్ ఎందుకు, లింకేజ్ సెక్షన్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను అని చెప్పాను. అవునా, సో ఇందులో వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లోనే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాము. ఆ వేరియబుల్స్కి డేటాని మనము కోబల్ ప్రోగ్రాంలోనైనా మనము పాస్ చేయొచ్చు, లేకపోతే బయట నుండి అయినా మనం పాస్ చేయొచ్చు. బయట నుండి పాస్ చేయాలంటే ఎలా అంటే బై యూజింగ్ ఇన్ స్ట్రీమ్ ఓన్లీ. ఓకేనండి. చూడండి, మనము కోబల్ ప్రోగ్రామ్ని అంటే కోబల్ ప్రోగ్రామ్ మనం డేటాని ఇలా పాస్ చేస్తాం. చూడండి 01 ఇది గ్రూప్ డేటా ఐటమ్. దాని కింద నాకు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయంటే కంట్రీ అండ్ డేట్. ఇది నాకు 2 ఫీల్డ్స్ ఉన్నాయి. కంట్రీ యొక్క పిక్చర్ క్లాస్ ఏంటి, ఆల్ఫా న్యూమరిక్. ఆల్ఫా న్యూమరిక్ దాని యొక్క లెంత్ ఎంత 3 bytes. అలాగే డేట్ యొక్క పిక్చర్ క్లాస్ ఏంటి న్యూమరిక్, దాని యొక్క లెంత్ ఎంత 8 bytes. అంటే ఇప్పుడు ఈ గ్రూప్ డేటా ఐటమ్ యొక్క లెంత్ ఎంత 3 + 8 అంటే 11 bytes. చూడండి, ఇలా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాము. మనము సి లాంగ్వేజ్లో మనము సపరేట్గా అంటే వేరే విధంగా వేరియబుల్ డిక్లేర్ చేస్తాము. ఇక్కడ మనం ఇక్కడ లెవెల్ నెంబరు, వేరియబుల్ నేము, పిక్చర్ క్లాసు, డేటా టైప్ అండ్ ఇట్స్ లెంత్ ఇలా యూజ్ చేసి మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. తర్వాత ప్రొసెసర్ డివిజన్లో మనము యాక్సెప్ట్ గ్రూప్ డేటా ఐటమ్ అయినా మనం ఇవ్వచ్చు, లేకపోతే యాక్సెప్ట్ ఈచ్ ఫీల్డ్ అయినా ఇవ్వచ్చు. అంటే ఏంది, మనము ఇలా ఈ ఎంటైర్ గ్రూప్ ఒకేసారి మన డేటాని యాక్సెప్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనము ఒక్కొక్క ఫీల్డ్కి సపరేట్గా మనము యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇలా అర్థమైందండి. ఇక్కడ మీరు యాక్సెప్ట్ ఇచ్చారు అంటే యాక్సెప్ట్ అని ఇచ్చి మనం వేరియబుల్ ఇచ్చాం కదా, ఈ సేమ్ యాజ్ లైక్ స్కాన్ఎఫ్ అండి. మన సి లాంగ్వేజ్లో స్కాన్ఎఫ్ అని ఇచ్చేసి మనం వేరియబుల్ నేమ్ ఇస్తాం కదా, అదే ఇది. చూడండి, జేసీఎల్లో మనం జేసీఎల్ చెప్పుకున్నాము, డబుల్ స్లాషెస్, స్టెప్ నేము, ఎగ్జిక్, పీజిఎం ఈక్వల్స్ టు మనము రాసే ప్రోగ్రామ్ నేము pgm1 అని. తర్వాత ఈ సిసో2 ఇవన్నీ మనకు తెలిసిందే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత ఈ సిస్ఇండిడి స్టార్లోనే మనము ఇన్పుట్ని పాస్ చేస్తాం. అవునా, ఈ సిస్ఇండిడి స్టార్లోనే మనము ఇన్పుట్ని పాస్ చేస్తాం. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ మీరు ఒక యాక్సెప్ట్ స్టేట్మెంట్ రాశారంటే మీరు ఇక్కడ ఒక లైన్ ఆఫ్ ఇన్పుట్ మీరు ఇక్కడ పాస్ చేయాలి. అదే ఒకవేళ మీరు ఇక్కడ 2 యాక్సెప్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తారనుకోండి, ఇక్కడ మీరు 2 లైన్స్ ఆఫ్ ఇన్పుట్స్ మీరు ఇక్కడ పాస్ చేయాలి. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఇన్పుట్ ఏమవుతుంది, ఈ ఫస్ట్ యాక్సెప్ట్ స్టేట్మెంట్కి ఏ వేరియబుల్ ఇచ్చారో ఆ వేరియబుల్ స్టోర్ అవుతుంది. తర్వాత ఈ సెకండ్ ఇన్పుట్ ఏమవుతుంది, ఇక్కడ సెకండ్ టైం మీరు ఏ యాక్సెప్ట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారో అక్కడికి స్టోర్ అవుతుంది. ఇలా మీరు రియల్ టైంలో ఎన్ని యాక్సెప్ట్ స్టేట్మెంట్స్ అయితే ఇస్తారో ప్రోగ్రాంలో ఇక్కడ అన్ని లైన్స్ ఆఫ్ ఇన్పుట్స్ మీరు పాస్ చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే హియర్ యాక్సెప్ట్ ఈజ్ ద సేమ్ యాజ్ లైక్ స్కాన్ఎఫ్ ఇన్ సి లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు పేరు ఉంది చూడండి, యాక్సెప్ట్ చేయడానికి అని. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెప్ట్ ది డేటా ఫ్రమ్ జేసీఎల్ టు కోబాల్ ప్రోగ్రామ్స్. ఎక్కడికి యాక్సెప్ట్ అవుతుందంటే మీరు వేరియబుల్స్ వేరొక వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ మీరు ఏ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేస్తారో ఆ వేరియబుల్సే మీరు ఇక్కడ ఇవ్వాలి యాక్సెప్ట్ అని చెప్పి. సో ఆ వేరియబుల్స్లోకి డేటా అనేది స్టోర్ అయిపోతుంది వచ్చి. అర్థమైందా అండి. సో హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెప్ట్ ది డేటా ఫ్రమ్ జేసీఎల్ టు కోబాల్ program variables which we declared in working storage section. And what is the syntax for accept in the sense accept and space and variable name. ఇలా మీరు యాక్సెప్ట్ ఇచ్చేసి వేరియబుల్ నేమ్ ఇచ్చేసారనుకోండి, జేసీఎల్ సిస్టమ్ రిజిస్టర్ మీరు డేటాను పాస్ చేశారనుకోండి, ఇది ఆటోమేటిక్గా వచ్చేసి ఈ వేరియబుల్లోకి లోడ్ అయిపోతుంది అన్నట్టు. ఆ వేరియబుల్ అంటే ఇలా మనకు ఆ వేరియబుల్లోకి అంటే ఎలా మెమొరీలోకి డేటా అనేది లోడ్ అయిపోతుంది. వీ విల్ సీ ప్రాక్టికలీ ఎవ్రీథింగ్ అండి, కాబట్టి మీరు నో నీడ్ టు వరీ. తర్వాత printf, సేమ్ యాజ్ లైక్ scanf in COBOL we have accept, సేమ్ యాజ్ లైక్ printf in COBOL we have display. పేరులో ఉంది డిస్ప్లే అని చెప్పి.
printf ఎందుకంటే C లాంగ్వేజ్లో టు డిస్ప్లే ది డీటెయిల్స్ ఆర్ టు డిస్ప్లే ది మెసేజ్ టు ది యూజర్. అవునా? ఇన్ ది సేమ్ వే హియర్ డిస్ప్లే స్టేట్మెంట్ ఇన్ COBOL ఆల్సో యూజ్ టు డిస్ప్లే ది డేటా టు ది యూజర్ ఆర్ ఇన్ టు ది అవుట్పుట్. అంటే అవుట్పుట్ అంటే మనమే కదా అవుట్పుట్ చూస్తాము స్క్రీన్ మీద, కాబట్టి మనకి డేటాని చూపించడానికి యూజ్ చేసే స్టేట్మెంటే డిస్ప్లే. దీనికి సింటాక్స్ ఏంటి అంటే డిస్ప్లే లిటరల్ అయినా ఇవ్వచ్చు లేకపోతే వేరియబుల్ అయినా ఇవ్వచ్చు. లిటరల్ అంటే ఏంటంటే కోడ్స్లో ఇస్తాం మనం, దాన్ని మనం లిటరల్ అని అంటాం. వేరియబుల్ అంటే వర్కింగ్ స్టోరీ సెక్షన్ వేరియబుల్ అంటే వర్కింగ్ స్టోరీ సెక్షన్ మనం డిక్లేర్ చేసుకున్న వేరియబుల్ నేమ్ కూడా ఇవ్వచ్చు మనం. ఇలా డిస్ప్లే హలో వరల్డ్ అంటే ఇది మీకు అవుట్పుట్లో కనబడుతుంది అని చెప్పాను. అంటే మీకు నేను చెప్పే స్కూల్ గురించి చెప్పినప్పుడు స్పెషల్ డిడి నేమ్స్ ఏవి సిస్ప్రింట్, సిస్అవుట్, సిస్అబెండ్, సిస్ఇన్. అందులో సిస్అవుట్ గురించి మీకు నేను ఏం చెప్పాను? సిస్అవుట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఆర్ సిస్అవుట్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ది స్టేట్మెంట్స్ విచ్ కోడెడ్ ఇన్ COBOL బై యూజింగ్ డిస్ప్లే స్టేట్మెంట్. అవునా? ఒకసారి చదవండి. ఒకవేళ సిస్అవుట్ గురించి మీరు ఒకసారి జేసీకే చదివితే మీకు మళ్ళీ గుర్తొస్తుంది. ఓకేనా? అలా మీరు COBOL ప్రోగ్రాంలో డిస్ప్లే పదాన్ని వాడి మీరు ఏదన్నా ఇలా రాశారనుకోండి, ఇవన్నీ మీకు సిస్అవుట్లో స్టోర్ అవుతాయి అన్నట్టు. నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, డిస్ప్లే ది ఎంటైర్డ్ డీటెయిల్స్ ఆర్ అని చెప్పేసి మనము WS గ్రూప్ అని ఇచ్చాం. అవునా? అంటే ఏంటి? ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చాం. ఈ వేరియబుల్ మనకి ఏ డేటా ఉంది చూడండి, ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసుకున్నామా WS గ్రూప్ అని. అంటే ఏంది? IND 2021 March 5th అనే వాల్యూ ఈ WS గ్రూప్లో. అంటే ఏమవుతుంది ఇప్పుడు మనకి ఈ IND అనేది వచ్చి ఈ X3లోకి, తర్వాత ఈ 2012 0305 అనేది వచ్చి ఈ 9/8లోకి స్టోర్ అవుతుంది. ఇక్కడ మీరు యాక్సెప్ట్ ఇచ్చారు కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తాను, సింపుల్గా డిస్ప్లే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఎంటర్డ్ డీటెయిల్స్ సార్ అని చెప్పేసి WS గ్రూప్ అని ఒక నాకు ఏమవుతుందంటే అవుట్పుట్లో నాకు ఇది వస్తుంది. చూడండి, ఇక్కడ నేను అదే రాశాను, యాక్సెప్ట్ WS గ్రూప్ రాసిన తర్వాత డిస్ప్లే ది ఎంటర్ డీటెయిల్స్ ఆర్ WS గ్రూప్. అంటే ఏంటి? మీరు జేసీలో పాస్ చేసిన వాల్యూ ఇందులో స్టోర్ అవుతుంది, దాన్ని మీరు డిస్ప్లే చేస్తారు. అంటే ఏంటి? యూఆర్ యూజింగ్ స్కాన్ఎఫ్ అండ్ అగైన్ యూఆర్ యూజింగ్ ప్రింట్ఎఫ్ హియర్. సో మీకు అవుట్పుట్ అంటే సిస్అవుట్లో మీకు డేటా అనేది ఇలా కనబడుతుంది. ది ఎంటర్డ్ మీరు కోడ్స్లో రాసినంత మీకు అక్కడ ప్రింట్ అవుతున్నట్టు. ది ఎంటర్డ్ డీటెయిల్స్ ఆర్ అనేది వచ్చేసి ఇక్కడ మీకు కోడన్, ఇక్కడ మీకు ఇలా వస్తుందండి కోడన్, ఇలా వచ్చేసి తర్వాత మీకు ఇక్కడ IND 2012 0305 ఇలా మీకు ఇది డిస్ప్లే చేస్తుంది. సో అదండి. సో మీరు ఏం చేయాలంటే మీరు ఈ మొత్తాన్ని మీరు ఒకసారి చదవాలండి. ఈ మొత్తాన్ని మీరు ఒకసారి చదవాలి. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అరిథమెటిక్ ఆపరేషన్స్. అరిథమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటివి? అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను. సో ఇది మనకి చాలా ఈజీ కాన్సెప్ట్ అండి, కాబట్టి మనము ఇప్పుడే చెప్పేసుకుందాము. సో ఇక్కడ మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అరిథమెటిక్ ఆపరేషన్స్. అరిథమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటివి? అడిషను, సబ్ట్రాక్షను, డివిజను, మల్టిప్లికేషను. దానికి సింటాక్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, వర్బ్ అంటే అరిథమెటిక్ వర్బ్, తర్వాత వేరియబుల్ ఆర్ లిటరల్, అండ్ ఫ్రమ్, టు, ఇంటూ, బై, తర్వాత వేరియబుల్, గివింగ్, ఇంకొక వేరియబుల్. ఈ గివింగ్ అనే దాంట్లో ఉన్నది ఏంటంటే ఇది రిజల్ట్ అండి, RESULT, టు స్టోర్ రిజల్ట్, టు స్టోర్ RESULT రిజల్ట్. టు స్టోర్ రిజల్ట్. ఓకేనండి? అంటే ఏంటి? వర్బ్ అంటే ఏంటి? మనము అడిషన్ చేయాలనుకుంటున్నామా, సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామా, మల్టిప్లై చేయాలనుకుంటున్నామా, డివిజన్ చేయాలనుకుంటున్నామా, ఆ వర్బ్ నేమ్ ఇక్కడ ఇస్తాము. తర్వాత ఇక్కడ మనము వేరియబుల్ నేమ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మనము లిటరల్ అయినా ఇవ్వచ్చు. నేను మీకు చూపిస్తాను. ఓకేనా? తర్వాత ఈ ఫ్రమ్, టు, ఇంటూ, బై. సో యాడ్ చేయాలంటే, అడిషన్ చేయాలంటే మీరు టు అనే పదాన్ని వాడాలి, సబ్ట్రాక్ట్ చేయాలంటే ఫ్రమ్ అనే పదాన్ని వాడాలి, డివిజన్ చేయాలంటే మీరు బై అనే పదాన్ని వాడాలి, మల్టిప్లై చేయాలంటే మీరు ఇంటూ అనే పదాన్ని వాడాలి. అంతే కదా? ఇప్పుడు మనం ఇంగ్లీష్లో అయినా మనం డైలీ మనం ఎలా మాట్లాడుకుంటాము? యాడ్ 10 to 20 అంటాం. అంటే దాని మీనింగ్ ఏంది? 10ని 20కి యాడ్ చేయండి దాని మీనింగ్. అవునా? అదే మనము సబ్ట్రాక్ట్
10 to 20 అంటామా అనం. సబ్ట్రాక్ట్ 10 ఫ్రమ్ 20 అంటాం. అంటే దాని మీనింగ్ 20 నుండి 10 ని సబ్ట్రాక్ట్ చేయి దాని మీనింగ్. అవునా? అలాగే మనం ఏం చెప్తాము, డివైడ్ 10/2 అంటాము, కానీ డివైడ్ 10 ఫ్రమ్ 2 అని అన్నాం. అవునా? ఇంగ్లీషు అంటే మనకి సింపుల్ ఇంగ్లీష్ వచ్చినా కూడా మనం ఇక కోడింగ్ ఈజీగానే చేయొచ్చండి. ఓకేనా? అలాగే మల్టిప్లై మనం ఏమంటాము, 10 into 2 అంటాం, అంతేగాని 10 to 2 అనం. అవునా? చిన్న గ్రామర్ అన్నట్టు. సో ఇక్కడ కూడా అంతే, మీరు అడిషన్ చేయాలంటే మీరు యూజ్ చేసిన పదము 2, సబ్ట్రాక్ట్ చేయాలంటే మీరు యూజ్ చేసిన పదము ఫ్రమ్, డివిజన్ చేయాలంటే మీరు యూజ్ చేసిన పదము బై, అలాగే మీరు మల్టిప్లై చేయాలంటే మీరు యూజ్ చేసిన పదము ఇంటూ కాకుండా మీరు మల్టిప్లికేషన్కి అయితే మీరు బై కూడా యూజ్ చేయొచ్చండి. అంతే కదా, మనము మల్టిప్లై 10/2 అంటాం. అవునా? అలాగే మల్టిప్లై 10 into 2 అని కూడా అంటాం. అవునా? సో అలా అన్నట్టు. కాబట్టి ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక మనం ఏం చేయాలి, వర్బ్ అంటే యాడ్, సబ్ట్రాక్ట్, డివైడ్, మల్టిప్లై, ఈ 4 పదాలు ఏదైనా వాడచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ యాడ్ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ మీరు 2 అనే పదాన్ని వాడాలి. సబ్ట్రాక్ట్ ఇచ్చారనుకోండి, ఫ్రమ్ అనే పదాన్ని వాడాలి. మరి మీరు ఒకవేళ ఇక్కడ డివైడ్ ఇచ్చారనుకోండి, బై అనే పదాన్ని వాడాలి. మీరు ఇక్కడ మల్టిప్లై ఇచ్చారనుకోండి, ఇంటూ అనే పదాన్ని మీరు ఇక్కడ వాడాల్సి వస్తుందండి. ఒక 1 minute అండి.
సారీ గైస్, కొంచెము వెరీ ఇంపార్టెంట్ కావాలంటే మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో ఇలా అన్నట్టు. సో ఇక్కడ సింటాక్స్ ఏంటంటే అరిథమెటిక్ ఆపరేషన్స్కి వర్బ్ అండ్ ఆఫ్టర్ దట్ వేరియబుల్ ఆర్ లెటర్ వీ కెన్ గివ్ అండ్ వీ షుడ్ గివ్ ఫ్రమ్, టు, ఇంటూ, బై అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ ఇంకొక వేరియబుల్ నేము, తర్వాత గివింగ్ సమ్ వేరియబుల్ దట్ ఈస్ టు స్టోర్ ది రిజల్ట్. ఓకేనండి. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ నేను మీకు ఏం చేశాను, ఇక్కడ నా దగ్గర 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఏవేవి? ఏ, బి, సి, డి. ఇలా నాకు 4 వేరియబుల్స్ ఉన్నాయి. 4 వేరియబుల్స్ ఏం చేశాను, ఇప్పుడు మూవ్ 10 to ఏ, అలాగే మూవ్ 20 to బి అన్న. అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఏ అంటే ఇక్కడ మనకు 9/2 ఇచ్చాను కాబట్టి ఇక్కడ మన సిస్టము 2 bytes మనకు అలొకేట్ చేస్తుంది ఇలా. అలాగే బి అంటే ఏంటి, మళ్ళీ మనకి ఇలా ఇచ్చాను, అవునా? సో మళ్ళీ 2 bytes ఇలా అలొకేట్ చేస్తుంది సిస్టమ్ మనకి ఇలా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, మూవ్ 10 to ఏ అన్న. అంటే ఏమవుతుంది, నాకు ఏలోకి 10 అనేది స్టోర్ అవుతుంది ఇలా, ఇలా స్టోర్ అవుతుంది. తర్వాత మూవ్ 20 to బి అన్న, కాబట్టి నాకు ఎలా స్టోర్ అవుతుంది, ఇలా స్టోర్ అవుతుంది, అవునా? ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, యాడ్ ఏ టు బి అంటే దాని మీనింగ్ ఏంటి, ఏని బికి యాడ్ చేయని దాని మీనింగ్. అంటే ఇక్కడ నాకు ప్లస్, అంతేనా? ప్లస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నాకు మొత్తం ఏలో ఎంత ఉంది, 10 ఉంది. బీలో ఎంత ఉంది, నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 20 ఉంది. ఇప్పుడు నేను ఏం చేశాను, యాడ్ ఏ టు బి అన్న. అంటే ఏంది, 10ని 20కి యాడ్ చేసే అని దాని మీనింగ్. కాబట్టి ఇప్పుడు నాకు కొత్త రిజల్ట్ ఏమొస్తుంది, బీలోకి 30 అనే వాల్యూ, 30 అనే వాల్యూ నాకు స్టోర్ అవుతుంది. ఇది కొత్తగా వచ్చే రిజల్ట్. ఇలా కాకుండా మీరు రిజల్ట్ని ఇంకొక దాంట్లోకి మీరు స్టోర్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు గివింగ్ సి అని, అంటే గివింగ్ ఇంకొక వేరియబుల్గా ఇవ్వాలి. చూడండి, ఈ సింటాక్స్ ప్రకారమే మనం ఇక్కడ ఫాలో అవుతున్నామా? చూడండి, సింటాక్స్ ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఇక్కడ నేను యాడ్ చేయనుకున్నాను కాబట్టి ఆ వర్బ్, తర్వాత వేరియబుల్ ఆర్ లిటరల్. సో నేను ఇక్కడ ఏం ఇచ్చాను, ఇక్కడ నేను ఒక వేరియబుల్ ఇచ్చాను, తర్వాత నేను యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను 2 యూజ్ చేశాను. చూడండి, 2 యూజ్ చేశాను. తర్వాత ఇంకొక వేరియబుల్ నెంబర్ 2. సో నేను సెకండ్ వేరియబుల్ ఏమి ఇచ్చాను, ఇక్కడ డబ్ల్యూఎస్ ఆఫ్ బి ఇచ్చాను. సో ఇక్కడ ఏమవుతుంది, 10ని 20కి యాడ్ చేస్తుంది. ఒకవేళ ఇలా యాడ్ చేసిన రిజల్ట్ మీరు వేరే వేరియబుల్కి స్టోర్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఇలా గివింగ్ అని ఇవ్వాలి. అర్థమవుతుందండి, ఇలా అన్నట్టు. సో ఇక్కడ కూడా మీరు చూసాను కూడా, ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తాను, మళ్ళీ మూవ్ 22 ఏనా. ఇక్కడ చూడండి, సి అంటే ఏంటి, సి అంటే మనకి 9/3 ఇచ్చా కాబట్టి ఇది. సో ఇలా అన్నట్టు, అవునా? ఇలా అన్నట్టు. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను చూడండి, యాడ్ ఏ టు బి అంటే ఏంది, ఏలో ఎంత ఉంది మనకు 10 ఉంది, బిలో ఎంత ఉంది మనకు 20 ఉంది. అంటే ఏంటి, 10ని 20కి యాడ్ చేసి ఆ రిజల్ట్ని సికి ఇచ్చేస్తున్నట్టు. సి అంటే ఏంటి, 9/3 కాబట్టి ఈ 30 అనే వాల్యూ ఇక్కడ ఇలా స్టోర్ అవుతుంది, సో ఇలా అన్నట్టు. ఇదేంటి మనకి, ఇది సి అన్నట్టు, అవునా? సి అంటే is equals to ws of a plus ws of a plus ws of b, ఇది, అవునా? ఇది. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఇక్కడ ఏం చేశాను, మళ్ళీ ఇంకొకటి మూవ్ 22 ఏ అంటే ఏంది, నాకు ఏలోకి 20ని పాస్ చేసుకుంటున్నాను. తర్వాత మూవ్ 42 బి, సో నేను బిలోకి 40ని పాస్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నాకు ఏలో ఎంత ఉంది, నాకు 20 ఉంది. ఇక్కడ వద్దు, ఇక్కడ రాసుకుందాం మనం. చూడండి, ఇక్కడ నాకు ఏలో ఎంత ఉంది, నాకు 20 అనే వాల్యూ ఉంది ఇలా. ఈ డబ్ల్యూఎస్ ఆఫ్ ఏ, సో ఇక్కడ నాకు 20 అనే వాల్యూ ఇలా ఉంది. తర్వాత మళ్ళీ నాకు బిలో ఏముంది, డబ్ల్యూఎస్ ఆఫ్ బి, సో నాకు బిలో ఇలా ఉంది, 40 అనే వాల్యూ ఇలా ఉంది. ఇక్కడ నేను ఏం చేశాను, సబ్ట్రాక్ట్ ఏ ఫ్రమ్ బి అన్న. అంటే ఏమవుతుంది, అప్పుడు నాకు ఇది సబ్ట్రాక్ట్ ఏ ఫ్రమ్ బి అన్న. అంటే ఏంది, 20ని 40 నుండి తీసేయని చెప్తున్నాను, అవునా? అప్పుడు ఏమవుతుంది, ఇది నాకు మైనస్ అవుతుంది. కాబట్టి అప్పుడు నాకు బిలో వాల్యూ ఏం స్టోర్ అవుతుంది, నాకు 20 అనే వాల్యూ నాకు ఇక్కడ రిజల్ట్, నాకు ఇది
రిజల్ట్ వస్తుంది అన్నట్టు. అలా కాకుండా ఈ రిజల్ట్ని వేరే దాంట్లో స్టోర్ చేసుకోనుకోండి, అప్పుడు నేను ఇక్కడ ఇలా ఇస్తాను అన్నట్టు. ఇది WS ఆఫ్ C ఈజ్ ఈక్వల్స్ టు WS ఆఫ్ B మైనస్ WS ఆఫ్ A. WS ఆఫ్ B మైనస్ WS ఆఫ్ A ఇలా అన్నట్టు. ఇక్కడ చూడండి, నేను సబ్ట్రాక్ట్ A ఫ్రమ్ B అండ్ గివింగ్ రిజల్ట్ టు C అన్నాను. అంటే ఏంటి, WS ఆఫ్ C ఈజ్ ఈక్వల్స్ టు B మైనస్ A. అంటే ఏంటి, ఇప్పుడు నాకు Bలో ఇంతకుముందు ఎంత ఉండింది, 40 అనే వాల్యూ ఉండింది. అవునా, 40 అనే వాల్యూ ఉండింది. 40 అనే వాల్యూ ఉండింది. ఇప్పుడు నేను ఏం చేసాను, ఇక్కడ B మైనస్ A అన్నట్టు. అంటే ఏంది, 40 మైనస్ 20 అంటే ఏమవుతుంది నాకు ఇప్పుడు నాకు 20 అనే రిజల్ట్ ఇందులోకి వస్తుంది అన్నట్టు. ఇలా నాకు 20 అనే రిజల్ట్ ఇలా వస్తుంది. సో ఇలా అన్నట్టు. మరి మల్టిప్లికేషన్ కూడా అంతే. ఇక్కడ మనం ఏం చేస్తాం, మల్టిప్లై 20 ఇంటూ A గివింగ్ D అన్నాం. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఏలో మనకి ఎంత ఉంది, 20 అనే వాల్యూ ఉంది. అవునా, ఇలా ఇది WS ఆఫ్ A. దీంట్లో మనకున్న వాల్యూ వచ్చి 20 ఇలా ఉంది. అవునా, D అనేది మనకి అక్కడ ఎంత ఇచ్చాము, మనం లెంత్ 9/3 ఇచ్చాం. అవునా, కాబట్టి ఇది WS ఆఫ్ D. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, 20 ఇంటూ WS ఆఫ్ A అన్నాం. అంటే ఎంత, 20 ఇంటూ 20 అంటే 400. కాబట్టి ఆ 400 అనే వాల్యూ మనకి ఇలా ఇక్కడ స్టోర్ అవుతుంది అన్నట్టు. ఇలా ఇది మనకు వచ్చే అవుట్పుట్ ఇలా అన్నట్టు. ఇలా మనము అరిథమెటిక్ ఆపరేషన్స్ అన్నీ మనము చేయగలం. చూడండి, ఇక్కడ మనము యాక్చువల్గా రియల్ టైంలో మనము సిల్లీగా 22A 42B అని చెప్పి ఇలా మనం సబ్ట్రాక్షన్ చేసుకోవడానికి అలా మనం యూజ్ చేయం. రియల్ టైంలో మనము అరిథమెటిక్ ఆపరేషన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే కౌంటర్ వాల్యూస్ని ఇంక్రీజ్ చేయడానికి లేకపోతే డిక్రీజ్ చేయడానికి మనము యూజ్ చేస్తాం. అంటే ఇలా యాడ్ +1 టు కౌంటర్ అని చెప్పి ఈ కౌంటర్ని మనము 0తో ఇనిషియలైజ్ చేసుకుంటాం. అంటే యాడ్ +1 టు కౌంటర్ అంటే ఏమవుతుంది, 2 అవుతుంది. మరి యాడ్ +1 టు కౌంటర్ అంటే ఏమవుతుంది, 3 అవుతుంది. యాడ్ +1 టు కౌంటర్ అంటే ఏమవుతుంది, 4, 5, 6 అట్లా ఒక్కొక్కటి యాడ్ చేస్తూ పోవడానికి మనం ఇక్కడ అరిథమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. లేకపోతే సబ్ట్రాక్ట్ ఇలా రాస్తాం అన్నట్టు. సో ఇక్కడ మనము ఇలా సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ కౌంటర్ అంటే కౌంటర్లో ఒక వాల్యూ ఉందనుకోండి, దాని నుండి 1 సబ్ట్రాక్ట్ చేయడానికి. లైక్ 10 ఉందనుకోండి, 9, 8, 7, 6, 5 ఇలా. సో నేను మీకు ఇది కూడా చూపిస్తానండి. ఈ కౌంటర్స్ని కూడా మనము ఇంక్రిమెంట్ చేయడము డిక్రిమెంట్ చేయడము ఎందుకు చేస్తాము, ఎప్పుడు మనకు అవసరం వస్తుంది అనే కాన్సెప్ట్ కూడా మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ మనం కోబాల్ అయితే యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్ యూజ్ చేస్తాము. అది మనకు అదర్ లాంగ్వేజెస్ అనుకోండి, లైక్ C లాంగ్వేజ్, వాటిలో అయితే మనము కంప్యూట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసేవాళ్ళం. అవునా. సో ఇక్కడ ఇది ఏం మనము యాడ్ WS ఆఫ్ A టు WS ఆఫ్ B గివింగ్ C అన్నాం. అవునా, దాన్నే మనము ఇలా కూడా రాయొచ్చు, కంప్యూట్ WS ఆఫ్ C ఈజ్ ఈక్వల్స్ టు A + B అని. అవునా, ఇక్కడ కోబాల్లో కూడా మనం కంప్యూట్ అనే పదాన్ని వాడచ్చండి. ఓకేనా. ఇక్కడ మనం ఇలా సింటాక్స్ రాయకుండా సింపుల్గా కంప్యూట్ C ఈజ్ ఈక్వల్స్ టు A + B అని, లేకపోతే కంప్యూట్ C ఈజ్ ఈక్వల్స్ టు B - A అని, లేకపోతే కంప్యూట్ D ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇంటూ A అని ఇలా అయినా రాయొచ్చు మనం. ఓకే, ఇలా కూడా రాయొచ్చు మనం. ఏది, కంప్యూట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + కౌంటర్ అని ఇలా కూడా మనము రాయొచ్చండి. మరి డిఫరెన్స్ ఏంటి సార్, ఇప్పుడు మనము ఇక్కడ యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్ అవి యూజ్ చేస్తున్నాము, ఇక్కడ కంప్యూటర్ కూడా యూజ్ చేస్తాం. మరి ఎందుకు, మనకు ఆల్రెడీ యాడ్, సబ్ట్రాక్ట్ అలా మనకు అరిథమెటిక్ వర్బ్స్ ఉన్నాయి కదా, మరి మనం కంప్యూటర్కి ఎందుకు వెళ్ళాలి అంటే, రియల్ టైంలో మనం కంప్యూటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ ఫ్రాక్షన్స్ అంటే కాంప్లెక్స్ అరిథమెటిక్ ఆపరేషన్స్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనము ఈ యాడ్, సబ్ట్రాక్ట్ అని ఇలా మనం అరిథమెటిక్ వర్బ్స్ యూజ్ చేసి మనం చేయలేం. అంటే ఇదే తీసుకోండి, ఇక్కడ ఒకటి ఉంది కదా చూడండి, ఇదేంటి, ఒక ఫ్రాక్షన్ అన్నట్టు. A ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్స్ 1 + 2 ఇంటూ 10 - 5 బ్రాకెట్స్ మరి డివైడ్ బై 2 అన్నాం. అవునా, దీన్ని మనము ఇలా అరిథమెటిక్ వర్బ్స్ యూజ్ చేసి ఇది యాడ్ 1 to 2 అని, తర్వాత సబ్ట్రాక్ట్ 10 from 5 అని ఇలా మనం రాయలేం, కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అన్నట్టు. కాబట్టి అటువంటి కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్ని మనము రాయాలి అనుకుంటే, అంటే మనం పర్ఫామ్ చేయాలనుకుంటే
దెన్ వీ విల్ గో ఫర్ కంప్యూట్ స్టేట్మెంట్. ఇలా మనం సింపుల్గా రాసేస్తాం. చూడండి, కంప్యూట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 × 10 - 5/2 అన్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, 1 + 2 అంటే 3 అవునా, తర్వాత 10 - 5 అంటే 5, 5/2 అంటే 2.5, 2.5 × 3 అంటే ఎంత మొత్తం మనకి 7.5 అనే రిజల్ట్ మనకి ఇక్కడ ఏలోకి స్టోర్ అవుతుంది. ఇలా మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా మనము చేయొచ్చు. సింపుల్గా ఉంటాయండి. మనం రియల్ టైంలో యూజ్ చేసే అర్థమెటిక్ ఆపరేషన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. లైక్ ఇలాగే యాడ్ A to B, అలాగే సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ సమ్ కౌంటర్, యాడ్ 1 to కౌంటర్, ఇలా ఉంటాయి అన్నట్టు. ఓకేనా. వాటిలో అలా కాకుండా మనకి ఏమన్నా కాంప్లెక్సివ్ ఫ్రాక్షన్స్ టైప్ మనం ఏమైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలి అంటే దెన్ వీ విల్ గో ఫర్ కంప్యూట్. అలాగే మీరు సింపుల్గా దీన్ని కూడా మీరు రీప్లేస్ చేయొచ్చు. ఇలా మీరు యాడ్ A to Bని, అలాగే సబ్ట్రాక్ట్ B from Aని, వాటిని కూడా మీరు ఇలా మీరు సింపుల్గా మీరు కంప్యూటర్తో మీరు రీప్లేస్ చేయొచ్చు. ఏమని, కంప్యూట్ C = A + B, కంప్యూట్ C = A - B, అలా కూడా మీరు రాయొచ్చు అన్నట్టు. వీటిని మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ అని అంటాము. నెక్స్ట్ మనకు వచ్చేది మూవ్ స్టేట్మెంట్. మూవ్ స్టేట్మెంట్ గురించి మనము టుమారో సెషన్లో క్లియర్గా చెప్పుకుందామండి. సో మూవ్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మనకు టుమారో ఫ్రైడే కదా, కాబట్టి మనం టుమారో ఈ మూవ్ స్టేట్మెంట్ గురించి చెప్పుకొని మనము సాటర్డే అండ్ సండే ఏం చేద్దామంటే ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో అక్కడి వరకు మనము ప్రాక్టికల్గా ప్రోగ్రామ్స్ రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనండి. సో దిస్ ఈజ్ ఫర్ టుడే అండి. సో ఇప్పటి వరకు చెప్పినంత వరకు ఎవరికైనా ఏవైనా క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ, కన్సర్న్స్ కానీ ఉంటే దెన్ దే కెన్ ఆస్క్ నౌ. నేను ఇంకా ఆన్లైన్లో ఉంటానండి ఇంకొక 5-6 minutes. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ ఉంటే అడగచ్చు. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దెన్ జస్ట్ సింప్లీ టైప్ నో. మీరు సింపుల్గా నో అని టైప్ చేయండి చాట్ ప్యాడ్లో. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ది సెషన్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ.